session. So let's start our session. Before I start the session, let me set few ground rules for a smoother session. Are you getting any echo? Am I audible? No echo, right? Yes. Hello. Okay. Yeah. So please be on mute. So for a smoother session, I request everyone to be on mute. At the same time, let's make it interactive. So then what does that mean? Make a question ఉంటే immediately unmute అయ్యి అడగొచ్చు. You can use the messaging panel and focus. You are investing your time. So make it work, make it productive. So actual investment ఏదైనా ఉంది అంటే that is your time investment. So make it productive. Kindly be in a peaceful and silent place without any deviations and keep good internet connection. We all connected virtually over the internet. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఎవరికైనా ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీ అందరికీ ఇష్యూ ఉంటుంది. సో కాల్ మీ, దిస్ ఇస్ మై నెంబర్. లెట్స్ సే మీకు మీ సైడ్ నుంచి ఇష్యూ ఉంది అంటే మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే జూమ్లో నుంచి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ కండి. అండ్ డు నాట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అండ్ సో అన్నెసరీ ఎక్స్పోజ్ కాకండి రికార్డింగ్లో. And don't do parallel practice with me, you will lose the focus. So golden rule, never ever do parallel practice with me. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి? సో ఈ రికార్డింగ్ చూసుకుంటూ ఆ తర్వాత నోట్స్ తీసుకొని ఫస్ట్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత చూడకుండా ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ సో అది ఇంప్రింట్ అయిపోతుంది అండ్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఇక్కడే అయిపోతుంది. And stop and terminate your AWS services after practice. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సర్వీసెస్ని స్టాప్ చేయండి. సో అదర్వైజ్ యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్. అండ్ యా, ఇట్స్ ఎ తెలుగు సెషన్. సో ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ is non-Telugu person or from non-Telugu states, you might understand, you might not understand. Be here for 5 minutes, then you can decide whether to continue or drop off. All right, guys. So let's continue. So ninnat class, I think majority of you attend. Everaina iroju first time join ayyara? Anyone joined for the first time? Yesterday demo miss ayina vallu unnara? Hello. Okay. So no one joined for the first time today? So there is a little echo from your side. Echo vastunda? Srikanth koncham sound taggi. Door musko speak. Okay, now good. Hello. I'm sorry, ఇది ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాయి echo. Okay, fine. So Riaz is attending for the first time, I think. Okay, anyway, so see, ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి ఉంటే నథింగ్ టు వరీ, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. నిన్న డెమో ఉండే, నిన్న బేసిక్ ఫౌండేషన్ అసలు క్లౌడ్ యొక్క, అసలు క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్ యొక్క అండర్స్టాండింగ్ ఇచ్చాను. లైక్ బేసికలీ ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, అసలు క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్ ఎందుకు హాట్ ఇన్ ద మార్కెట్, ఓకే, వై సో హాట్ ఇన్ ద మార్కెట్, అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో AWS ఎందుకు నేర్చుకోవాలి, సో ఇందులో ఏమన్నా కోడింగ్ ఉంటుందా, ప్రోగ్రామింగ్ ఉంటుందా, బేసికలీ క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఇలాంటి జనరల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డెమో. సో యాక్చువల్ క్లాస్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ నిన్న కూడా మేము బేసికల్లీ ఏం డిస్కస్ చేసినామంటే ఎస్టర్డే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ పీపుల్. సో వీ హ్యావ్ సీన్ 2 అప్రోచెస్. సో ఐటీ ఇండస్ట్రీ క్లౌడ్ కన్నా ముందు 2 అప్రోచ్, ఐ మీన్ ఐటీ ఇండస్ట్రీ క్లౌడ్ కన్నా ముందు ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయ్యాయి. మరి ఏంటిది ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఆర్ ఆన్ ప్రెమ్ అప్రోచ్ అంటే, బేసికల్లీ లెట్స్ సే ఎనీ స్టార్ట్అప్ కంపెనీ ఆర్ ఎనీ ఎంటర్ప్రినర్ ఆర్ ఎనీ ఐటీ కంపెనీ ఏదైనా అప్లికేషన్ లాంచ్ చేయాలంటే వాళ్ళ కోడ్ని సర్వర్స్ పైన డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్లో ఏంటంటే ఆ సర్వర్స్ని మన ప్రెమైసెస్లో ఆర్ దట్ కంపెనీ ప్రెమైసెస్లో పెట్టుకోవాల్సి వచ్చేది. సో లెట్స్ సే సమ్ కంపెనీస్ ఉన్నాయి, సో సమ్ XYZ కంపెనీ, వాట్ ఎవర్, లెట్స్ సే ఫేస్బుక్, వాట్ ఎవర్, ఒకవేళ వాళ్ళు ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయితే వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్లో
ఓకే, సో దిస్ ఇస్ అ డేటా సెంటర్. ఆ డేటా సెంటర్లో ఆ సర్వర్స్ని పెట్టేవాళ్ళు. సర్వర్, వాట్ ఈస్ డేటా సెంటర్? Data center is nothing but collection of servers properly configured with networking, with everything. Okay, so proper temperature control, proper patching activity, proper team, proper maintenance, అవన్నీ ఉండే ప్లేసే ఓకే డేటా సెంటర్. సింపుల్గా డేటా సెంటర్ అంటే ఏదో కాదు, ఎక్కడైతే మీ సర్వర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తారో దాన్ని డేటా సెంటర్ అంటారు. ఓకే, సో ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్లో ఆ స్టార్టప్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ సర్వర్స్ని వాళ్ళ ప్రెమైసెస్లో పెట్టుకునేవాళ్ళు. సో ఈ సర్వర్స్ ఎక్కడి నుంచి వచ్చేవి? బేసికలీ వాట్ ఈస్ సర్వర్? సర్వర్ కెన్ బి ఎనీథింగ్. సో సిపియు, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉంటే దట్ కెన్ బి ఏ సర్వర్. ఓకే, ప్రాపర్ సిపియు, ర్యామ్, స్టోరేజ్ అంటే సమ్ హార్డ్ డిస్క్. సో దాంట్లో అప్లికేషన్ని హోస్ట్ చేయాలి. బేసికలీ సర్వర్ అంటే ఏంటి చెప్పండి? సర్వర్ మీన్స్ దట్ ఈస్ సర్వింగ్ సంథింగ్. లెట్స్ సే ఇప్పుడు ఈ సర్వర్లో నేను ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేసి, దట్స్ ఏ ఫేస్బుక్ అప్లికేషన్ సర్వర్. ఇట్ సర్వ్స్ ఫేస్బుక్ అప్లికేషన్. నేను బ్రౌజర్లో www.facebook.com అని కొడితే సో ఇక్కడికి రిక్వెస్ట్ వస్తుంది. లెట్స్ ఏ పబ్లిక్ బ్రౌజర్లో www.facebook.com అని కొడితే ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది, అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. మీన్స్ ఇట్ ఈస్ సర్వింగ్ సంథింగ్. We have hosted something. We have hosted application. It's an application server. We have hosted database. It's a database server. Something like that. అప్పట్లో ఏంటంటే ఆ సర్వర్స్ని ఆర్డర్ పెట్టాల్సి వచ్చేది మాన్యువల్లీ. ఓకే, సో ఈ ఐబిఎం అని, హెచ్పి అని ఇలాంటి కంపెనీస్ వాళ్ళ దగ్గర సర్వర్స్ని కొనుక్కోవాల్సి వచ్చేది మాన్యువల్లీ. ఆర్డర్ పెడితే పర్చేస్ చేయాల్సి వచ్చేది, పర్చేస్ చేసి వాటిని మెయింటైన్ చేయాల్సి వచ్చేది. సో మెయింటెనెన్స్ ఈస్ వెరీ ఎక్స్టెన్సివ్, ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ స్టార్టప్ కంపెనీ, సింపుల్గా చెప్పాలి అంటే. సో క్లౌడ్ ఏంటిది మరి? సింపుల్గా చెప్పాలి అంటే ఎస్టర్డే మనం అర్థం చేసుకున్న అండర్స్టాండింగ్ ప్రకారం క్లౌడ్ ఏంటిది అంటే ఇవేవైతే సర్వర్స్ ఉన్నాయో ఈ సర్వర్స్ని మనం మెయింటైన్ చేయడం కాదు. ఓకే, సో మనం మెయింటైన్ చేస్తే ఏమొస్తుంది? అడిషనల్ బర్డెన్. ఎందుకంటే కొన్నిసార్లు మనం సర్వర్స్ లోడ్ పెరిగినప్పుడు సర్వర్స్ని పెంచాల్సి వస్తుంది, లోడ్ తగ్గినప్పుడు ఆ సర్వర్స్ని టర్మినేట్ చేయాల్సి వస్తుంది, డిలీట్ చేయాల్సి వస్తుంది, దానికి ప్యాచింగ్ చేయాల్సి వస్తుంది, దానికి ఒక టీమ్ని మెయింటైన్ చేయాలి, డేటా సెంటర్ని మెయింటైన్ చేయాలి, సర్వర్ అడ్మిన్స్ని, నెట్వర్క్ అడ్మిన్స్ని, స్టోరేజ్ అడ్మిన్స్ని, బ్యాకప్ అడ్మిన్స్ని. రైట్, ఇట్స్ అ హెక్టిక్ ప్రాసెస్. సో ఒక స్టార్టప్ కంపెనీకి సో ఇదంతా అన్వాంటెడ్ అడిషనల్ బర్డెన్, అడిషనల్ మెయింటెనెన్స్. వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉండాలి? వాళ్ళ అప్లికేషన్ పైన ఉండాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈకామర్స్, ఫ్లిప్కార్ట్, వాట్ ఎవర్. బట్ ఇది అప్పట్లో ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్లో ఇట్ హ్యాస్ బికమ్ అడిషనల్ మెయింటెనెన్స్. సో ఈ ప్రాబ్లమ్ని, ఈ సిచ్యువేషన్ని మార్కెట్లో కొన్ని టాప్ కంపెనీస్ ఏం చేశాయి? ఆపర్చునిటీగా తీసుకున్నాయి. ఎవరా టాప్ కంపెనీస్? మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్. లెట్స్ సే అమెజాన్ వాళ్ళు ఏం చేశారు? గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు? అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు ముందుకు ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసి పెట్టుకున్నారు. అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు ముందుకు ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దట్ సెన్స్ దట్ కుడ్ బి సర్వర్స్, దట్ కుడ్ బి నెట్వర్క్, దట్ కుడ్ బి మల్టిపుల్ థింగ్స్. ఓకే, మీకు ఈ టైంలో జస్ట్ అవగాహన తెచ్చుకోండి, అంతకు మించి అవసరం లేదు. వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఇంక్లూడింగ్ ఇండియా, వాళ్ళు ముందే సర్వర్స్ని సెటప్ చేసి పెట్టారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాడు ఏమన్నాడు? అమెజాన్ అనే కంపెనీ వాడు ఒక బ్రాండ్తో వచ్చాడు, ఆ బ్రాండ్ పేరు AWS. గూగుల్ అనే కంపెనీ వాడు ఒక బ్రాండ్తో వచ్చాడు, ఆ బ్రాండ్ పేరు GCP. మైక్రోసాఫ్ట్ ఇంకో బ్రాండ్తో వచ్చాడు, ఆ బ్రాండ్ పేరు Azure. వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా ఎసెన్షియల్లీ అర్థం చేసుకోవాలంటే అక్రాస్ వరల్డ్ ముందే సర్వర్స్ని, డేటా సెంటర్స్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఇండివిజువల్లీగా ఉంటే బర్డెన్ అవుతుంది, ఫినాన్షియల్ బర్డెన్. వాళ్ళు దే డూ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఫినాన్సెస్. వాళ్ళు బల్క్లో సర్వర్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డేటా సెంటర్ని ముందే సెటప్ చేసి పెట్టారు. ఇప్పుడు వీడేమంటాడు AWS వాడు? ఓకే, సో మధు కిరణ్ ఆర్ సో అండ్ సో స్టార్టప్ కంపెనీ, యూ డోంట్ నీడ్ టు worry about your infrastructure. We will offer you. Okay, so whatever you want, just let us know. We will offer that service, we will offer that infrastructure, we will offer that database, we will offer that storage, we will offer that over the internet as a service. Who are we? We are cloud provider. What is my name? My name is AWS. Did you get it, sir? సింపుల్గా నిన్న మనం నేర్చుకుంది ఇంతే. ఏంది అంటే ఈ AWS అనే క్లౌడ్ ప్రొవైడర్ ముందుకు ముందే అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్లో డేటా సెంటర్ని సెటప్ చేసి పెట్టుకున్నాడు, దాన్ని ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తున్నాడు.
So this we discussed, and I have also requested you to create AWS free tier account. అంటే వాట్ సర్వీస్ ఎలా ఇస్తాడు AWS అనే అతను, దిస్ క్లౌడ్ ప్రొవైడర్, వీ షుడ్ హ్యావ్ ఎ అకౌంట్ విత్ AWS. అకౌంట్ క్రియేట్ చేస్తే ఇన్ఫాక్ట్ ఫర్ ద బిగినర్స్ ఫర్ 1 year హీఈస్ ఆఫరింగ్ ఫ్రీ సర్వీస్. For 1 year he's offering free service. We need to create a free tier account. So, and directly charge చేయడు. First use it. It's a post-paid service. Pay as you go. First use it. ఎంత యూసేజ్ ఉందో దానికే బిల్ పే చేయి. ఓకే, సో ఈ రకంగా స్టార్ట్అప్ కంపెనీస్కి, బిగినర్స్కి ఈ అడిషనల్ ఓవర్ హెడ్ తగ్గింది. ఎస్, సో బేసికలీ హీఈస్ ఆఫరింగ్ వర్చువల్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. వర్చువల్ సర్వర్ ఓ రకంగా చెప్పాలి అంటే, ఈ వర్చువల్ సర్వర్, ఫిజికల్ సర్వర్స్ మనకు ముందు ముందు అర్థమవుతుంది. నో నీడ్ టు వరీ. ఎట్ ద మూమెంట్ మీరు జస్ట్ అవగాహన తెచ్చుకోండి. Yesterday, I have requested you to create a free tier account. Have you all created AWS free tier account? I'm asking you. Noted. Please type. Everyone, ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో టైప్ ఎస్ 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 ఎస్. ఓకే, ఎవరైతే ఇంకా క్రియేట్ చేసుకోలేరో డు నాట్ వరీ. సో ప్లీజ్ ట్రై టు క్రియేట్ ASAP. మీ క్రియేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. వీ విల్ క్రియేట్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఓకే, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఏమైనా ఇష్యూస్ వస్తే కావాలి అనుకుంటే 1 week మేమే ఫ్రీగా ఇస్తాం. బట్ ఎనీవే, సరే, నేను నా అకౌంట్లోకి లాగిన్ అవుతాను. సో నా AWS ఫ్రీ టైర్ అకౌంట్లోకి లాగిన్ అవుతాను. సో చూడండి, వాట్ ఐ డూ, గూగుల్లో AWS లాగిన్ అని కొడతాను, కన్సోల్ లాగిన్. By the way, ఈ AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ ఈజియర్ దెన్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేషన్. చాలా సింపుల్, ప్రెటీ స్ట్రైట్. అందులో ఐ డోంట్ థింక్ యుల్ గెట్ ఎనీ ప్రాబ్లమ్. మేబీ మీ క్రెడిట్ కార్డ్ నుంచి ప్రాబ్లమ్ వస్తుంది. చెక్ విత్ యువర్ ప్రొవైడర్, బ్యాంక్ ప్రొవైడర్. నౌ లెట్ మీ సైన్ ఇన్ టు ద కన్సోల్. నాకు అకౌంట్ ఉంది, ఐఎమ్ సైనింగ్ ఇన్ టు ద కన్సోల్. అకౌంట్ లేకపోతే యూ నీడ్ టు సైన్ అప్, యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఫ్రీ టైర్ అకౌంట్. నిన్న మీకు చూపించాను, అండ్ ఆ వీడియో కూడా ఉంది, మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాము, ఒకసారి అది చూడండి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీ టైర్ అకౌంట్. సరే, I'll log in or sign in into my console. So here I do need to provide my credentials. Okay. Cache లో నుంచి లోడ్ అయిపోయింది. సరే, ఒకసారి లాగౌట్ అయితే సైన్ అవుట్. ఫ్రెష్లీ లాగిన్ అవుతాం. సైన్ ఇన్ టు ద కన్సోల్. I need to provide. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏం చేయండి అంటే సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. మరి IAM ఏంటిది? అదొక ఫీచర్, దట్స్ అ సర్వీస్ వి విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సైన్ ఇన్ ప్రస్తుతానికి, సారీ, సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. సో ఇది నా ఈమెయిల్, రూట్ యూజర్ ఈమెయిల్. నెక్స్ట్, దిస్ ఇస్ మై పాస్వర్డ్. సైన్ ఇన్. ఓకే, ఇట్స్ ఆస్కింగ్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో లెట్ మీ ఎంటర్ ద కోడ్. ఓకే, సో ఇది. ఓకే, సో యూ షుడ్ సీ యువర్ కన్సోల్ లైక్ దిస్. మేబీ మీకు ఇవన్నీ కనిపించకపోవచ్చు, రీసెంట్లీ విజిటెడ్, బికాజ్ మీది బ్రాండ్ న్యూ అకౌంట్ కాబట్టి. ఫైన్, బట్ వాట్ యూ డూ, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. సో ట్రై టు ఎక్స్ప్లోర్. ఓకే, సో ఇది లోగో, హోమ్ బటన్ లాగా AWS. ఓకే, సో ఇక్కడికి వస్తే మీకు సర్వీసెస్ కనిపిస్తాయి. నేను చెప్పాను కదా, AWS వాడు ఆఫరింగ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్, ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్. You can see analytics, blockchain service, application integration service, compute service, container service, database service, game development service, IoT, Internet of Things, machine learning, media services, robotics, satellite, whatnot, everything, storage services. So ఇందులో కూడా మళ్ళీ సబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టోరేజ్ చూస్తే, సో యూ కెన్ సీ EFS, S3, గ్లేషియర్, స్టోరేజ్ గేట్వే. అదే ఇప్పుడు మీరు కంప్యూటర్లో చూస్తే ఇంకేవో సర్వీసెస్, EC2 సర్వీస్, డేటాబేస్లో చూస్తే ఇంకేవో సబ్ సర్వీసెస్. సో హీఈస్ ఆఫరింగ్ n number of services. So we are going to explore as many services as possible in the context of DevOps and development. Okay. Now, so ఎక్స్ప్లోర్ చేయండి, సర్చ్ చేయండి సర్వీసెస్ని. సో ఫెమిలియర్గా అండి, నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఫెమిలియర్గా అండి ఈ టర్మ్స్ తోటి, టర్మినాలజీ తోటి. సో ఇక్కడ ఏదో బెల్ ఐకాన్ ఉంది, లైక్ నోటిఫికేషన్స్. సో సెట్టింగ్స్ ఐకాన్, జస్ట్ ఫెమిలియర్ అండి. అండ్ దిస్ ఇస్ మై అకౌంట్. ఓకే, సో నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, ఇది యూనిక్ అకౌంట్ ఐడి. సో చూడండి, లైక్ సో ఈవెన్ బిల్డింగ్ డాష్ బోర్డ్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఎనీవే మనం అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం.
కమింగ్ డేస్లో మీ సైడ్ నుంచి ఒకసారి పైన చూడండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే యూ విల్ సీ సంథింగ్. సో ఏంటివి? యునైటెడ్ స్టేట్స్ అని, నార్త్ వర్జీనియా, కాలిఫోర్నియా, ఓకే, ఏషియా పసిఫిక్ అని, ముంబై, సంథింగ్ యువర్ సీయింగ్. దాని పక్కన కోడ్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటివి సార్? మరి వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇవేంటివంటే బేసికల్లీ నేను ఇందాక ఏం చెప్పాను, ఏడబ్ల్యూఎస్ వాడు ముందే వాని డేటా సెంటర్స్ని డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్లో సెటప్ చేసుకున్నాడు. అండ్ వీ షుడ్ అవైల్ ద సర్వీస్ ఫ్రమ్ ద డేటా సెంటర్. ఓకే, లెట్స్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు సర్వీస్ కావాలి, ఆ సర్వర్ కావాలి ఏడబ్ల్యూఎస్ నుంచి. నేను ఏం చేస్తాను? మేబీ హైదరాబాద్ లొకేషన్ నుంచి నేను ఆ సర్వీస్ని అవైల్ చేస్తాను. అంటే ఆ డేటా సెంటర్ నుంచి నేను ఎసెన్షియల్లీ ఒక సర్వర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో మరి ఆ డేటా సెంటర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేసికల్లీ అవన్నీ రీజియన్స్. సో నార్త్ వర్జీనియా ఇస్ ద ఫస్ట్ టైం ఏడబ్ల్యూఎస్ వాడు ఇంట్రొడ్యూస్ చేసింది నార్త్ వర్జీనియా నుంచి. సో ఇదొక రీజియన్. ఓహియో ఇదొక రీజియన్. కాలిఫోర్నియా ఇదొక రీజియన్. అదే ఇప్పుడు ఏషియాకి వస్తే ముంబైలో ఉంది డేటా సెంటర్, హైదరాబాద్లో ఉంది. ఎనీవే ఇది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి హైదరాబాద్ కనిపించట్లేదు. హైదరాబాద్కి ఫ్రీ టైర్ అకౌంట్ ఎనబుల్ లేనట్టుంది. యూ షుడ్ సీ ఎనీవే. ఓకే, లేదు, ఫైన్. సరే ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఈ రీజియన్స్. వి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో వాట్ యూ డూ, ఇక్కడికి వచ్చి సో aws.amazon.com అని కొట్టండి. ఈరోజు జస్ట్ అవగాహన తెచ్చుకోండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రడక్షన్ సెషన్. సో ట్రై టు అండర్స్టాండ్, గెట్ ఫెమిలియారిటీ. సో somewhere down you will see those regions. ఏంటా రీజియన్స్ అనేవి మీకు సమ్వేర్ కింద కనిపిస్తాయి. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ AWS రీజియన్స్. ఓకే, సో అక్రాస్ ద వరల్డ్ ఇన్ మల్టిపుల్ జియో లొకేషన్స్ AWS వాడు డేటా సెంటర్ని సెటప్ చేసుకున్నాడు. ఈ గ్రీన్ కలర్లో ఏంటివి అంటే ఇవన్నీ రీజియన్స్. ఓకే, సో ఇండియాలో ఉందా అంటే ఇండియాలో 2 రీజియన్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ముంబై రీజియన్ ఉంది, ఇది ఎప్పుడు లాంచ్ అయింది? 2016లో లాంచ్ అయింది. అండ్ హైదరాబాద్లో కూడా ఉంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్ 2022లో, ఐ థింక్ KTR టైంలో లాంచ్ అయింది. ఓకే, సో ఎప్పుడు? 2022. మరి స్టార్టింగ్ ఇక్కడ లాంచ్ అయింది, నార్త్ వర్జీనియాలో లాంచ్ అయింది. వేర్ ఇస్ దాట్? నార్త్ వర్జీనియా 2006. అప్పటి వరకు అసలు క్లౌడ్ అనే కాన్సెప్టే లేదు. AWS ఇస్ పయనీర్ ఇన్ క్లౌడ్ కాన్సెప్ట్. ఓకే, ఆ తర్వాత మిగతా వచ్చాయి. ఇప్పుడు చాలానే ఉన్నాయి, అజూర్ అని, GCP అని, రైట్, Oracle అని, వాటెవర్. బట్ యా, సో AWS ఫర్ ద ఫస్ట్ టైం 2006లో తెచ్చింది. అండ్ లాస్ట్ 10 yearsలో ఇట్ హ్యాస్ బికమ్ బూమ్. ఓకే, హాట్ అయిపోయింది మార్కెట్లో. నా మరి ఈ రెడ్ కలర్ ఏంటిది? రెడ్ కలర్ అంటే కమింగ్ సూన్. ఎట్ ద మూమెంట్, ఓకే, ఈ మూమెంట్కి టోటల్ ఐ థింక్ 35 రీజియన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ హియర్. ఎట్ ద మూమెంట్ వీ హ్యావ్ 35 జియోగ్రాఫికల్ రీజియన్స్. అంటే డేటా సెంటర్స్ సింపుల్గా చెప్పాలి అంటే. సో అండ్ ఓకే, ఇవి ఎట్లుంటాయి సార్ డేటా సెంటర్స్? ఒకసారి గూగుల్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో గూగుల్, సో AWS డేటా సెంటర్ అని కొట్టండి. ఇమేజెస్లోకి వెళ్ళండి, ఒకసారి పైన చూడండి. సో డేటా సెంటర్ అంటే ఏదో కాదు, అక్కడ ర్యాక్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఆ ర్యాక్స్లో సర్వర్స్ ఉంటాయి, ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. దట్స్ అ హై సెక్యూరిటీ జోన్. సింపుల్గా చెప్పాలంటే అందరికీ యాక్సెస్ ఉండదు. ఓకే, సో యూ కెన్ సీ సంథింగ్ లైక్ దిస్ ఎలా ఉంటుంది ఆ ర్యాక్స్లో. ఓకే, సో సెటప్ ఉంటుంది. సో జస్ట్ ఓకే చూడండి, యూల్ గెట్ ఇన్, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ ర్యాక్స్ ఎలా ఉంటాయి, ఆ సెటప్ ఎలా ఉంటుంది, మేబీ ఏమైనా 1 or 2 వీడియోస్ చూడండి. సో ఎలా ఉంటుందండి. ఓకే, బట్ ప్రాపర్ సెటప్. సో ఫైన్. నౌ మనము లెట్స్ సే ఒక సర్వర్ని AWS అకౌంట్లో క్రియేట్ చేస్తున్నాము అంటే, సో AWSలో మనం ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నాము అంటే అది ఎక్కడి నుంచో గాల్లో నుంచి రావట్లేదు సర్వర్. ఆ సర్వర్ ఏదో ఒక డేటా సెంటర్లో నుంచి వస్తుంది. ఓకే, వీఆర్ యూజింగ్ CPU. ఆ సర్వర్కి ఖచ్చితంగా CPU, RAM, స్టోరేజ్ ఉంటుంది కదా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దో అది మనకు ఫిజికల్లీ కనిపించకపోయినా అవి వర్చువల్ సర్వర్స్ ఎక్కడో ఏదో ఒక లొకేషన్ నుంచి వస్తున్నాయి. బేసికల్లీ ఆ లొకేషన్ ఈజ్ నథింగ్ బట్ రీజియన్. అందరికి రీజియన్ కాన్సెప్ట్ అర్థమైందా? ఆర్ వి గుడ్ సో ఫార్? హలో, టైప్ ఎస్. సో నా మీరు ఇక్కడ చూస్తే
రీజియన్స్ తో పాటు యు ఆర్ సీయింగ్ అవైలబిలిటీ జోన్స్. మరి ఏంటి సార్ అవైలబిలిటీ జోన్? యు అండర్స్టూడ్ రీజియన్. బేసికలీ రీజియన్ ఇది జియోగ్రఫికల్ రీజియన్. సో ఎక్కడైతే ఏడబ్ల్యూఎస్ మన డేటా సెంటర్స్ ఉన్నాయో అక్రాస్ ద వరల్డ్. సో లేటెస్ట్ ఎక్కడ అంటే ఐ థింక్ థాయిలాండ్లో. ప్రీవియస్ బ్యాచ్కి థాయిలాండ్లో లేదు, ఇప్పుడు మొన్ననే 2025. ఓకే, జస్ట్ లాంచ్. సో ప్రీవియస్ బ్యాచ్ టైంలో పర్ మై నాలెడ్జ్ 33 రీజియన్స్ ఉంటాయి, ఇప్పుడు 35 అండ్ కమింగ్ సూన్ మోర్. ఓకే, సో ఫైన్. మరి అవైలబిలిటీ జోన్ ఏంటి సార్? సో నౌ వీ అండర్స్టూడ్ రీజియన్. మరి అవైలబిలిటీ జోన్ ఏంటిది? యూ కెన్ సీ దేర్ ఆర్ మెనీ అవైలబిలిటీ జోన్స్. అదే ఇప్పుడు హైదరాబాద్కి వస్తే 3 అవైలబిలిటీ జోన్స్, ముంబైకి వస్తే 3 అవైలబిలిటీ జోన్స్, అదే నార్త్ వర్జీనియాకి వస్తే 6 అవైలబిలిటీ జోన్స్. మరి అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఏంటి సార్? వి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బై ద వే జనరల్లీ కూడా తెలుగులో కూడా అవైలబుల్ అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, సో వీ అండర్స్టూడ్ రీజియన్. లెట్స్ ఇది ఒక రీజియన్ అనుకుందాం, ఇది హైదరాబాద్ రీజియన్, ముంబై రీజియన్ అనుకుందాం, ఆర్ నార్త్ వర్జీనియా రీజియన్. మరి అవైలబిలిటీ అంటే జనరల్లీ తెలుగులో మీనింగ్ అంటే ఏంటిది? అవైలబుల్ అంటే ఏంటిది? లెట్స్ సే this politician is always available for public. What does that mean? So when someone says this person is always available to serve, what does that mean? And free ga unnata? ఉంది Yeah, అందుబాటులో ఉంది ఉన్నారు. అని Yeah, అందుబాటులో ఉన్నారు, right? Free అని కాదు, అందుబాటులో, which means ready to serve, right? So this politician is always available for public ante that politician is ready to serve public at any point of time, right? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. బేసికల్లీ ఒక రీజియన్, లెట్స్ సే ముంబై రీజియన్ అంటే ముంబైలో కూడా 3 డేటా సెంటర్స్ ఉన్నాయి, ఒకటి కాదు. బేసికల్లీ సమ్ 100 కిలోమీటర్స్ రేంజ్లో దగ్గరలోనే 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో AWS వన్వి 3 డేటా సెంటర్స్ ఉన్నాయి, అవే అవైలబిలిటీ జోన్స్. ఎందుకు సార్ మరి 3 డేటా సెంటర్స్ అంటే? సింపుల్, ఇన్ కేస్ ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా కూడా, ఓకే, సో ట్రాఫిక్ ఇంకో అవైలబిలిటీ జోన్ నుంచి సర్వ్ కావాలి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ అప్లికేషన్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్ ఎవర్, బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ, రైట్? సో AWS వాడు ఈజ్ మేకింగ్ షూర్ యువర్ అప్లికేషన్, యువర్ డేటా ఈజ్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో లెట్స్ సే ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, 1, 2, 3. సో బేసికల్లీ AWS వన్ టర్మినాలజీ ఎలా ఉంటుందంటే ABC, అవైలబిలిటీ జోన్ A, అవైలబిలిటీ జోన్ B, అవైలబిలిటీ జోన్ C అనుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. బేసికల్లీ సో అవైలబిలిటీ జోన్ బేసికల్లీ నార్త్ వర్జీనియా కోడ్ ఏంది, US-East-1. అదే ముంబై అయితే AP-South-1. అందులో మళ్ళీ ఒక అవైలబిలిటీ జోన్స్ కన్వెన్షన్ ఎట్లుంటుంది అంటే, నేమింగ్ కన్వెన్షన్ ABC. లెట్స్ సే A అవైలబిలిటీ జోన్ ఫర్ సమ్ రీజన్ డౌన్లో ఉంది, బికాస్ హ్యాపెన్స్, రైట్? లెట్స్ సే ముంబై ఎక్కడ ఉంటుంది? అది సీ షోర్ పక్కన ఉంటుంది. మేబీ సునామీ రావచ్చు, లేదంటే వరదలు రావచ్చు, సంథింగ్ హ్యాపెన్, 1 డౌన్ అయింది. ఇమ్మీడియట్లీ 2 నుంచి స్విచ్ ఓవర్ అవుతుంది. ట్రాఫిక్ షుడ్ సర్వ్ ఫ్రమ్ అవైలబిలిటీ జోన్ 1B. లెట్స్ సే B కూడా డౌన్ అయింది, Cలో నుంచి సర్వ్ అవుతుంది. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అప్లికేషన్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. లెట్స్ సే మీరు అడగొచ్చు, మరి C కూడా డౌన్ అయితే సార్, ఈలోపు A అండ్ B అప్ అవుతాయి. సరే, డిజాస్టరే వచ్చింది, మేబీ భూకంపం వచ్చింది, 3 అవైలబిలిటీ జోన్స్ డౌన్ ఉన్నాయి. అంటే రీజియన్ డౌన్, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అలా జరగదు. సరే, రీజియన్ డౌన్ అయింది, అప్పుడు ఏం జరగాలి? వేరే రీజియన్లో నుంచి స్విచ్ ఓవర్ కావాలి. దాన్నే డిజాస్టర్ రికవరీ అంటారు. సో లెట్స్ సే ఇంకో రీజియన్, లెట్స్ సే ఇప్పుడు ఇది ముంబైలో ఉంది ఇలా అప్లికేషన్. సో ముంబై రీజియన్ డౌన్ ఉంది, హైదరాబాద్ నుంచి సర్వ్ కావాలి. సో దీన్ని డిజాస్టర్ రికవరీ, బేసికలీ డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ ఉంటాయి. ఇఫ్ యువర్ అప్లికేషన్ ఇస్ మల్టీ రీజనల్ అప్లికేషన్, విల్ సీ దట్. అంటే మీరు టెక్నాలజీ డీప్ టెక్నికల్గా పోకండి, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, హై లెవెల్లో అవగాహన తెచ్చుకోండి. సో ఇదే అవైలబిలిటీ జోన్. బేసికలీ ఎందుకు అవైలబిలిటీ జోన్? బేసికల్ అది ఏంటి అంటే, అవైలబిలిటీ జోన్ పర్పస్ ఏంటిదంటే, ఇట్ ప్రొవైడ్స్ ఐసోలేషన్ అండ్ రిడెండెన్సీ. సో అక్కడక్కడనే ఉంటాయి, లేటెన్సీ తక్కువ ఉంటుంది, హై బ్యాండ్ విత్ కనెక్టివిటీ బిట్వీన్ దెమ్. ఎందుకు ఇది? టు అచీవ్ హై అవైలబిలిటీ, టు సర్వ్ ద ట్రాఫిక్, టు మేక్ షూర్ దట్ అప్లికేషన్ is always up and running, zero downtime. Okay, hope you got it. Now you understood regions, now you understood availability zones. Any questions so far? I'm asking you.
One question. విత్ ఇన్ So, కంటెక్స్ట్ అడగండి. కైండ్లీ డు నాట్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. చెప్పండి. nothing. So, any issue వస్తే సో ట్రాఫిక్ అంటే ఏం చేస్తారు? సో సపోజ్ 3 zones issue వచ్చినాయి. సార్ మీకు ఇంటర్నెట్ ఇష్యూ ఉంది సార్. లేదు ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. మీకు ఇంటర్నెట్ ఇష్యూ ఉంది, మీ వాయిస్ వినిపించట్లేదు నాకైతే. వేరే వాళ్ళకి వినిపిస్తుందా? నో, ఐ థింక్ No. నో. సారీ సార్. I'll keep you on mute. లేదండి, I'll keep you on mute. Post your question in the messaging panel. I'll see later and I'll address. If మీకు అప్పటికి అడ్రస్ కాకపోతే call me, or in the end of the session, after session you can call me. ఓకే, నా ఏం లేదు, నాకు టైం కన్స్ట్రెయింట్ ఉంది. ఐ హ్యావ్ సమ్ అజెండా, అది అజెండా కవర్ చేయాలి. సో దట్స్ వై ఐఎమ్ కన్స్ట్రెయింట్ బై టైం, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. నా సరే సార్, ఇక్కడ వరకు బాగుంది. సో ఇందులో సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? సో సింపుల్. సో బేసికల్లీ సర్వర్ క్రియేట్ చేయడానికి AWS వాడిస్తున్న సర్వీస్ ఏంటిదంటే EC2. ఇలా EC2 కొడితే యూ విల్ సీ ఓకే వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. సో బేసికల్లీ ఇది EC2 కాదు, ఇట్స్ ECC. It's not EC2, it's ECC. Okay, so 2 C's. దీన్నే EC2 అన్నాం. Elastic Compute Cloud. Elastic Compute Cloud. So ఏం చేస్తుంది ఈ సర్వీస్? సో ఈ సర్వీస్ will allow us to create virtual servers in AWS cloud. సో ఆ వర్చువల్ సర్వర్స్ ని AWS టర్మినాలజీలో ఏమంటారు అంటే EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఇప్పటి నుంచి ఇన్స్టాన్స్ అన్నా, EC2 VM అన్నా, వర్చువల్ సర్వర్ అన్నా ఒక్కటే. జనరల్లీ నేమింగ్ కన్వెన్షన్ ఏంటిది AWS లో? EC2 ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అన్నా సర్వర్ అన్నా ఒకటే. మీరు ఏం చేయండి, ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి EC2. ఓకే, సో డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. సో లెట్ us క్రియేట్ సర్వర్. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి? డాష్ బోర్డ్లోకి వస్తే మీకు ఇక్కడ ఇన్స్టాన్సెస్ అని కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి చూడండి, డాష్ బోర్డ్లో ఏం లేవు, 0 సర్వర్స్ ఏమి లేవు. జస్ట్ చూడండి అంతే, మీకు ముందు ముందు అన్ని అర్థమైతే. సో 0 ఇన్స్టాన్సెస్. సరే సార్, ఇప్పుడు నేను ఒక 2 సర్వర్స్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి? ఆ 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. లాంచ్ ఇన్స్టాన్సెస్, ఫెమిలియర్గా అండి. ఓకే, సో ఈ UI తోటి, ఈ యూజర్ ఇంటర్ఫేస్ తోటి ఫెమిలియర్గా అండి. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో హియర్ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఆర్ యూ గెటింగ్ ఎనీ ఈకో? నో, రైట్? హలో, ఆర్ యూ గెటింగ్ ఎనీ ఈకో? No. ఓకే, సో నా ఇక్కడ మీకు ఇన్స్టాన్సెస్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏమి ఇద్దాం? నేమ్ ఆర్ ట్యాగ్. సరే, నేను ఏమంటా అంటే సర్వర్ అంట ప్రస్తుతానికి, ఆర్ ఇన్స్టాన్స్ అంట, వాట్ ఎవర్. సర్వర్ అంటే ఏదో కాదు, దానికి ఏముండాలి? CPU ఉండాలి, ర్యామ్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి. అండ్ అది బేసికలీ ఓకే అది బేసికల్ ల్యాప్టాప్ లానే. ఎంటీ ల్యాప్టాప్ తోటి ఏం చేసుకుంటారు మీరు? ఆ సర్వర్తో ఇంటరాక్ట్ చేయడానికి అందులో ఏముండాలి చెప్పండి? OS ఉండాలి. ఎస్ సార్, ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొన్నా, అందులో విండోస్ OSని ఇన్స్టాల్ చేస్తేనే కదా ఆ ల్యాప్టాప్తో ఇంటరాక్ట్ అయ్యేది. అలానే సర్వర్ కూడా దానికి కాన్ఫిగరేషన్ ఉంటుంది, CPU, ర్యామ్, స్టోరేజ్ ఉంటుంది. బట్ ఇన్ ఆర్డర్ టు ఇంటరాక్ట్ విత్ దట్ ఓకే సో సర్వర్, we need a OS, ఆపరేటింగ్ సిస్టమ్. జనరల్లీ క్లౌడ్లో మెజారిటీ ఆఫ్ ద సర్వర్స్, ఓకే అన్నీ కాదు బట్ మెజారిటీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాయి. సో ఎందుకంటే లైనెక్స్కి చాలా ఫీచర్స్ ఉన్నాయి, అది మనం తర్వాత చూద్దాం. బట్ ఎట్ ద మూమెంట్ సో యూ నీడ్ టు అండర్స్టాండ్, జనరల్లీ క్లౌడ్లో లైనెక్స్ సర్వర్స్ ఉంటాయి. సో నేను కూడా ఇప్పుడు లైనెక్స్ సర్వర్స్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ని. AMI అంటారు ఆ ఇమేజ్ని. దీని గురించి మనకు సపరేట్ కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి జస్ట్ సెలెక్ట్, ఇక్కడికి రండి, క్విక్ స్టార్ట్లోకి రండి, సెలెక్ట్ అమెజాన్ లినక్స్. అంటే యు ఆర్ సెలెక్టింగ్ ద OS, AOS, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఇలా కనిపించాలి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే, యూ షుడ్ సీ దిస్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్, మీకు బిల్ పడదు, అమెజాన్ లినక్స్ 2023 AMI కనిపించాలి. ఒకవేళ కనిపించకపోతే మళ్ళీ ఇక్కడికి రండి, క్విక్ స్టార్ట్లోకి రండి, అమెజాన్ లినక్స్ని సెలెక్ట్ చేయండి. దెన్ ఓకే, సర్వర్ క్రియేట్ చేస్తుండ్రు, ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తుండ్రు. ఎంత CPU ఇద్దాం, ఎంత ర్యామ్ ఇద్దాం? బేసికల్లీ మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ AWS వాడు ఫ్రీ టైర్ యూజర్స్కి 1 CPU, 1 GB ర్యామ్, 1 కోర్ CPU, 1 వర్చువల్ CPU, 1 GB ర్యామ్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఏమంటాడు అంటే T2.micro అంటారు. ఆ ఇన్స్టాన్స్ టైప్
T2.micro. ఇవి కూడా మనం తర్వాత అన్ని చూద్దాం. వి విల్ ఎక్స్ప్లోర్ ఈవెన్చువల్లీ, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ మీకు T2.microని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ పక్కన చూస్తే కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్ అని కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. 1 CPU. Okay, so basically T2.micro, which is free tier eligible. 1 virtual CPU, 1 GB RAM. బట్ మేబీ ప్రొడక్షన్లో హై ఎండ్ సర్వర్స్ ఉంటాయి. సో చాలా ఉన్నాయి, మీరు కావాలంటే ఇప్పుడు లెట్స్ ఇక్కడ 96 CPUs, ఓకే, 192 GB ర్యామ్, సో 64 CPUs, 128 GB ర్యామ్స్. ఇవి ఈవెన్ మీరు సెలెక్ట్ చేసి ఓకే ఆన్ చేసి ఆఫ్ చేసినా కూడా మీకు బిల్ పడుతుంది. సో డోంట్ ప్లే విత్ ఇట్ ఎట్ ద మూమెంట్. ముందు మీకు అన్నీ అర్థమైంది. సో ఎట్ ద మూమెంట్ వాట్ యూ నీడ్ టు సెలెక్ట్ T2.micro. Where is that T2.micro? Which is free tier eligible. And make sure మీరు నార్త్ వర్జీనియాలోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకు సార్ నేను ముంబైలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ బిగినింగ్ కదా, సో నాతో పాటు సింక్లో ఉండండి. తర్వాత మీ ఇష్టం. ఫైన్, T2.microనే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ ఇన్స్టాన్స్ టైప్. ఈవెన్ మీకు ఇక్కడ కూడా అవసరం లేదు, క్యాన్సల్. మీకు ఇక్కడ ఇది కనిపించాలి T2.micro. ఓకే, సో T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్. నౌ నెక్స్ట్ కీ పేర్. సో బేసికలీ కీ పేర్ ఏంటంటే మీకు సర్వర్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఎట్లా కనెక్ట్ కావాలి, సెక్యూర్లీ కనెక్ట్ కావాలి, రైట్? సో సెక్యూర్లీ కనెక్ట్. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఏంటిది అంటే బేసికలీ ఒక పెయిర్ ఆఫ్ కీస్. పెయిర్ అంటేనే 2. సో 2 కీస్ మనం జనరేట్ చేయాలి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఏమవుతుందంటే మన ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన ప్రైవేట్ కీ మన ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కీ AWSలోకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, ప్రైవేట్ కీ మన ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కీ AWSలోకి అండ్ ఆ సర్వర్లోకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఆ సర్వర్కి కనెక్ట్ చేసేటప్పుడు మన ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ ఉంది కదా, ఈ ప్రైవేట్ కీతో కనెక్ట్ కావడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ ల్యాప్టాప్ ఈ సర్వర్ లోపల పబ్లిక్ కీ ఉంటుంది, AWS ఇంజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ 2 సింక్ అయ్యి హ్యాండ్ షేక్ చేసుకొని మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తుంది. ఇప్పటికి అంతకు మించి అవసరం లేదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద హై లెవెల్ కాన్సెప్ట్. సో లెట్ us క్రియేట్ ఎ కీ పేర్. సో క్రియేట్ న్యూ కీ పేర్. ఏమిద్దాం కీ పేర్ నేమ్? యూ కెన్ గివ్ ఎనీథింగ్. సో లెట్స్ సే నేను ఏమంటా AWS కీ అంట, టెంపరీగా AWS కీ. బేసికలీ పేర్ ఆఫ్ కీస్ జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇవేవి టచ్ చేయకండి, పెమ్ ఫార్మాట్ ఉండేయండి, RSA ఉండేయండి. క్రియేట్ కీ పేర్. ప్రైవేట్ కీ ఏమవుతుంది మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది. పబ్లిక్ కీ AWSలోకి ఇంజెక్ట్ అవుతుంది. క్రియేట్ కీ పేర్. సి ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ డౌన్లోడ్ అయింది, AWS కీ. ఆల్రెడీ ఇంకేదో ఉన్నట్టుంది, అందుకే 1 కనిపిస్తుంది. AWS కీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయింది, ఇది ప్రైవేట్ కీ. మరి పబ్లిక్ కీ AWS పబ్లిక్ కీ AWSలోకి ఇంజెక్ట్ అయింది. సరే మీకు ఈ నేమ్ కన్ఫ్యూజ్ ఉంది అంటే వేరే కీ జనరేట్ చేసిన. సరే నేనేమంటా అంటే టెస్ట్ కీ అంట, టెస్ట్ B15 కీ అంట, సింపుల్. సో ఇంకోటి జనరేట్ చేస్తుంది టెస్ట్ B15 కీ. సో టెస్ట్ బ్యాచ్ 15 ఆర్ టెస్ట్ కీ ఈజ్ ఫైన్. టెస్ట్ కీ ఉందా? I'll simply call Madhu key. సో మధు ప్రైవేట్ కీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో మధుకి ఏదైతే పబ్లిక్ అది AWSలోకి వెళ్ళిపోతుంది. క్రియేట్ కీ పేర్ madhuki.pem ఏదైతే ప్రైవేటో నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయ్యింది. ఫైన్, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో మధుకి, ఓకే, యూ షుడ్ సీ లైక్ దిస్. ఇవన్నీ మీకు తర్వాత మళ్ళీ అర్థమవుతాయి. నెట్వర్క్ సెట్టింగ్స్. సో నెట్వర్క్ సెట్టింగ్స్ ఇది ఆల్ టుగెదర్ సపరేట్ కాన్సెప్ట్. ఇది బేసికల్లీ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను దీని గురించి డిస్కస్ చేయను. బట్ మీరేం చేయండి అంటే ఎడిట్ అని క్లిక్ చేయండి. ఈ VPC కాన్సెప్ట్ మనం చాలా ఇంపార్టెంట్, మనం ఎక్స్క్లూజివ్గా డీటెయిల్గా తర్వాత చూస్తాం. సరే, జస్ట్ ఈ VPCని డిఫాల్ట్ అని పెట్టండి, ఏం చేయకండి. నెక్స్ట్ సబ్నెట్. ఇదేంటిది అంటే సబ్నెట్ కాన్సెప్ట్ వదిలేయండి. బట్ ఇప్పుడు మీ సర్వర్ని ఏ అవైలబిలిటీ జోన్లో పెడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు నార్త్ వర్జీనియాలో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ABCDE. ఓకే, 6 అవైలబిలిటీ జోన్స్. మరి దేంట్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు? నో ప్రిఫరెన్స్ పెడితే AWS డిసైడ్ చేస్తుంది. అలా వద్దు, నాకు లెట్సే
1A లాంచ్ కావాలి. సో ఐ వుడ్ లైక్ టు లాంచ్ మై సర్వర్స్ ఇన్ 1A అవైలబిలిటీ జోన్ ఆర్ 1B ఆర్ సి, మీ ఇష్టం. సరే, నేను చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అవైలబిలిటీ జోన్ 1B ఉంది, 1C ఉంది, 1E ఉంది. సరే, వాట్ ఐ డూ, let me launch in 1A. I have selected, okay, so I'm informing this AWS to create the server in 1A availability zone. Got it? Yeah. మీ ఇష్టం, లేదంటే వదిలేసేయండి, నో ప్రిఫరెన్స్ అని అదే డిఫాల్ట్గా క్రియేట్ చేస్తుంది. సో ఎనబుల్ ఇదంతా వదిలేసేయండి, ఇది ఆటో అసైన్ పబ్లిక్ అయిపోయి ఎనబుల్ పెట్టండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుందో దానికి ఎవరిని అలౌ చేయాలి. ఓకే, సో బేసికల్లీ మనం ఏమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చా, ఏ పోర్ట్స్ని ఓపెన్ చేయాలి, ఇది ఆల్ టుగెదర్ సపరేట్ కాన్సెప్ట్, మనం తర్వాత చూద్దాం. బట్ ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ సర్వర్లో నేనేం ప్రొడక్షన్ క్రిటికల్ అప్లికేషన్ లాంచ్ చేయట్లేదు, బ్యాంకింగ్ అప్లికేషను, ఫేస్బుక్ అప్లికేషను, అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఓపెన్ పెడతా. ఎవరైనా ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా, ఏ పోర్ట్ ద్వారా అయినా, ఏ ట్రాఫిక్ అయినా ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యేలా పెడతా. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. యూ కెన్ యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ యూ కెన్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఫస్ట్ టైం కదా, లెట్ మీ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. నేను ఏమంటా అంటే సో AWS అంటూ సెక్యూరిటీ గ్రూప్ అంట. జస్ట్ ఎందుకు ఈ సెక్యూరిటీ గ్రూప్, వి విల్ సీ లేటర్, బట్ ఎట్ ద మూమెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఆ సర్వర్కి ప్రొటెక్షన్, ఒక ఫైర్ వాల్. ఓకే, సో వి విల్ సీ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్ లేటర్. ఎట్ ద మూమెంట్ నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్. అందులో ఒక రూల్ని డిఫైన్ చేస్తున్నా, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఏం చేస్తున్నా, ఐ వుడ్ లైక్ టు, ఓకే, సో అలౌ ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్ అండ్ ఎనీవే, ఏ సోర్స్ నుంచి అయినా, ఎవరైనా, ఏ ట్రాఫిక్ అయినా, ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా నా సర్వర్కి కనెక్ట్ కావచ్చు. ఎనీవే ఇట్స్ డమ్మీ సర్వర్, సో అన్నీ ఓపెన్ చేస్తున్నా మీకు ఈజీ ఉండడానికి ప్రాక్టీస్. దట్స్ ఆల్. సో CPU, one CPU, RAM, 1 GB RAM, T2.micro, yes or no? T2.micro, 1 CPU, 1 GB RAM, అండ్ నెట్వర్క్ మొత్తం ఫ్రీ, అంటే అన్నిటిని అలౌ చేస్తున్నాం సెక్యూరిటీ గ్రూప్ ద్వారా. అండ్ బై డిఫాల్ట్ 8 GB వస్తుంది, ఒక T2.micro ఇన్స్టాన్స్కి 8 GB స్టోరేజ్ వస్తుంది. అంటే బేసికల్లీ 8 GB స్టోరేజ్ వస్తుంది, హార్డ్ డ్రైవ్ లాగా. అది రూట్ వాల్యూమ్ అంటారు, బ్లాక్ వాల్యూమ్ అంటారు, వి విల్ సీ దాట్. ఎన్ని సర్వర్స్ కావాలి, ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ నేను టచ్ చేయట్లేదు. ఎన్ని సర్వర్స్ కావాలి, సో నేను ఏం చేస్తాను అంటే 2 సర్వర్స్ అంట ప్రస్తుతానికి. మీన్స్ 2 servers, 2 EC2 instances are going to be created. Okay, so with this configuration, launch instance. Within minutes, okay, 2 servers I think got created. ఇదే మీరు ఆన్ ప్రిమైసెస్లో ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది. ఒకవేళ ఫిజికల్ సర్వర్స్ ఆర్డర్ పెట్టాలంటే కొన్ని రోజులు పడుతుంది. బట్ ఇక్కడ ఆన్ ద క్లౌడ్, ఓకే, ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్, ఓకే, ఆన్ ద ఫ్లై వీ క్రియేటెడ్ 2 servers. ఇవి ఏ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సరే సార్, సర్వర్స్ క్రియేట్ అయినాయి, లెట్స్ అయినా దీన్ని సర్వర్ 1 అంట, ఇంకో దాన్ని సర్వర్ 2 అంట. సర్వర్ 1 నేమ్స్, లేబుల్స్ మారుస్తుంది, సర్వర్ 2. సరే, ఓకే, బాగుంది. మరి సర్వర్స్కి ఎట్లా కనెక్ట్ కావాలి? ఓకే, సో వీ క్రియేటెడ్ సర్వర్స్. ఇక్కడ మీకు కనిపిస్తాయి కూడా. సో ఇది సర్వర్ నేమ్, దాని యొక్క ఇన్స్టాన్స్ ఐడి. సో ఏ సర్వర్కైనా ఒక యూనిక్ ఐడి ఉంటుంది, యూనిక్ ఇన్స్టాన్స్ సర్వర్ ఐడి ఆర్ ఇన్స్టాన్స్ ఐడి. దాని స్టేట్, అది ఏ టైప్ ఆఫ్ సర్వర్, T2.micro. T2.micro అంటే ఏంటిది, ఫ్రీ టైర్ ఎలిజిబుల్, 1 CPU, 1 GB RAM అండ్ 8 GB స్టోరేజ్ బై డిఫాల్ట్. అండ్ ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయింది, 1Aలో క్రియేట్ అయింది. మన చాయిస్, మనం పెట్టింది ఏ. బేసికల్లీ నార్త్ వర్జీనియాలో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ABCDEF. నేను ఏనే సెలెక్ట్ చేసిన. ఓకే, సో నా దానికి IP అడ్రస్ ఉంటుంది జనరల్లీ ఏ సర్వర్కైనా కూడా, రైట్? నెట్వర్క్లో ఏముంటుంది చెప్పండి, ఒక సర్వర్ యొక్క ఐడెంటిటీ ఏంటి చెప్పండి. ఒక నెట్వర్క్ ఉంది, లెట్ us say దిస్ ఈజ్ మై నెట్వర్క్. సో లెట్ us say ఇది నా నెట్వర్క్. ఈ నెట్వర్క్లో n నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. మరి ఐడెంటిటీ ఎట్లా చేస్తే, ఐడెంటిఫై ఎలా చేస్తా సర్వర్స్కి?
ఓకే, ఇప్పుడు లెట్స్ నేను ఇండియాలో ఉన్నా, నా యూనిక్ ఐడెంటిటీ ఏంటిది? మేబీ నా పాస్పోర్ట్, మేబీ నా ఆధార్ కార్డ్ నెంబర్. మరి నెట్వర్క్లో ఆధార్ కార్డ్. సర్వర్ యొక్క ఐడెంటిటీ ఏంటిది అంటే దాని ఐపీ అడ్రస్. నాట్ నేను ఇక్కడ సర్వర్ అంటే సర్వర్ అని కాదు, ఎనీ రిసోర్స్. ఒక నెట్వర్క్లో ఒక రిసోర్స్ యొక్క ఐడెంటిటీ ఏంటిది, యూనిక్ ఐడెంటిటీ అంటే దాని దాని ఐపీ అడ్రస్. AWS వాడు 2 రకాల ఐపీ అడ్రస్లను ఆఫర్ చేస్తుంటారు. ఒకటి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. జస్ట్ ఈరోజు అన్ని టర్మ్స్ ఫెమిలియర్ చేస్తున్నాను. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఎందుకు? ఆ సర్వర్ని ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి, పబ్లిక్ ఐపీ ద్వారా కనెక్ట్ అవుతారు. మరి ప్రైవేట్ ఐపీ అంటే ఏంటిది? ఆ సర్వర్ని విత్ ఇన్ నెట్వర్క్లో యాక్సెస్ చేయాలి. ఇది విత్ ఇన్ నెట్వర్క్, ఇదంతా విత్ ఇన్ నెట్వర్క్లో వేరే సర్వర్స్తో ఇంటరాక్ట్ చేయాలి, ప్రైవేట్ ఐపీ. బయట నుంచి యాక్సెస్ చేయాలి ఆ సర్వర్ని, పబ్లిక్ ఐపీ. ఇదేమో పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. దాని యూసేజ్ మనకు ముందు అర్థమైంది. నౌ సో చూడండి, ఆ పబ్లిక్ IPv4 DNS సర్వర్ నేమ్ అన్నట్టు, ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో కీ ఏంటిది? మధు కీ. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఏంటిది? మధు సెక్యూరిటీ గ్రూప్. ఏ ప్లాట్ఫామ్ అది? లైనక్స్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ ఆర్ యూనిక్స్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడైనా చూడొచ్చు, మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా కనిపిస్తాయి కింద. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి అసలు ఏంటిది, ఇవన్నీ ఏంటివి. పైన ఓకే, స్టోరేజ్ ఏంటిది? ఇక్కడ మీరు స్టోరేజ్ చూస్తే 8 GB వాల్యూమ్ కనిపిస్తుంది మీకు. 8 GB వాల్యూమ్ సైజ్ ఎంత? 8 GB. సో బేసికల్ అది ఏంటిది? డ్రైవ్. సో దాని అంటే డిస్క్ అనుకోవచ్చు మామూలుగా మన అండర్స్టాండింగ్. ఏ నేమ్తో ఉంది? /dev xvd నేమ్తో ఉంది. దానికి 8 GB వచ్చింది, సంథింగ్ లైక్ దట్. ఆల్రైట్, సరే ఇప్పుడు ఈ సర్వర్ని ఎట్లా కనెక్ట్ కావాలి? సింపుల్. సర్వర్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ కొట్టండి, సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ కొట్టండి, కనెక్ట్ అని కనిపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ నుంచైనా కనెక్ట్ కావచ్చు, యాక్షన్స్ కనెక్ట్, ఎలా అయినా కనెక్ట్ కావచ్చు, ఫీల్ ఫ్రీ. నేనేం చేస్తాను, రైట్ క్లిక్, కనెక్ట్ కనిపిస్తుంది మీకు. 4 సెక్షన్స్ కనిపిస్తున్నాయి, రకరకాల కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్ ద మూమెంట్ మీరు ఏం చేయండి, SSH క్లయింట్ 3rd సెక్షన్కి రండి. ఇక్కడ కనెక్టివిటీ స్టెప్స్ ఉన్నాయి. సో బేసికల్లీ ఏమంటుందంటే ఒక SSH క్లయింట్ కావాలనుకోండి. SSH క్లయింట్ అంటే ఏంటి సార్ అంటే ఆ సర్వర్ని కనెక్ట్ కావడానికి ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ అయినాం చెప్పండి? జూమ్ ద్వారా కనెక్ట్ అయినాం. ఎస్ సార్, వాట్ ఈస్ జూమ్? ఓ రకంగా క్లయింట్ లాంటిది, మనల్ని కనెక్ట్ చేసిన క్లయింట్. మీరు నాతో వర్చువల్లీ కనెక్ట్ కావడానికి జూమ్ క్లయింట్ని వాడేది. జూమ్ క్లయింట్ని మీ ల్యాప్టాప్లో కానీ మీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అట్లనే ఇప్పుడు దీన్ని కనెక్ట్ కావడానికి కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలి. రకరకాల ఉన్నాయి, పుట్టి అని, గిట్ బ్యాష్, మొబాఎక్స్ అని. నేనేం చేస్తాను అంటే గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవుతాను. వాట్ ఈస్ గిట్ బ్యాష్? ఇట్స్ ఎ సాఫ్ట్వేర్, జూమ్ లాగా అదొక సాఫ్ట్వేర్. అదెందుకు? టు కనెక్ట్, ఓకే, మీ ల్యాప్టాప్ నుంచి మీ క్లౌడ్ సర్వర్కి కనెక్ట్ కావడానికి అదొక క్లయింట్, అదొక మీడియం. సో నేను క్విక్లీ ఏం చేస్తాను అంటే గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేస్తాను. అదేం రాకెట్ సైన్స్ కాదు, ప్రెటీ స్ట్రేట్. గూగుల్లోకి రండి, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి. సో ఫస్ట్ లింకే డౌన్లోడ్స్ గిట్, రైట్? సో విండోస్ కదా ఇప్పుడు నా ల్యాప్టాప్, విండోస్లో క్లిక్ చేస్తా, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. విత్ ఇన్ మినిట్స్ డౌన్లోడ్ అయిపోతుంది. నా గిట్ బ్యాష్ డౌన్లోడ్ అయింది. నేను మల్టిపుల్ టైమ్స్ డౌన్లోడ్ చేసిన, అందుకే మీకు ఇదే కనిపిస్తుంది. ఒక్కసారి నా డౌన్లోడ్స్లో కూడా పోతే చూడండి. మీరు నా డౌన్లోడ్స్లో చూస్తే ఇంతకు ముందేమో ప్రైవేట్కి డౌన్లోడ్ అయింది, కీ పేరుకి జనరేట్ చేసినప్పుడు AWSలో. అండ్ ఇప్పుడు నేను గిట్ డౌన్లోడ్ చేసిన, గిట్ బ్యాష్. వాట్ యు డూ, మీరు గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ అని కొడితే గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి డబల్ క్లిక్ చేస్తే సో నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, నేను చేయట్లేను. బట్ వాట్ యు డూ, నెక్స్ట్ అని ఇన్స్టాల్ చేసేయండి. సో అయిపోతుంది. సో డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైసెస్? ఎస్. దెన్ ఇట్ విల్ ఇన్స్టాల్. నెక్స్ట్. ఫైనల్లీ గిట్ బ్యాష్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ విండోస్ మెషిన్. ఒకవేళ మీది మ్యాక్ OS అయితే మీరు టర్మినల్ ద్వారా కనెక్ట్ కావచ్చు, మీకు గిట్ బ్యాష్ కూడా అవసరం లేదు. ఓకే, మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే ఫీల్ ఫ్రీ టు జాయిన్ ఇన్ డౌట్ సెషన్స్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. లేదంటే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే, నా గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసిన, ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది? మీరు ప్రోగ్రామ్స్లో సాఫ్ట్వేర్స్ చూడవచ్చు. ఆర్ఎల్స్ సింపుల్గా చెక్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్, చూడండి, రైట్ క్లిక్,
షో మోర్ ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపించాలి గిట్ ఓపెన్ గిట్ బాష్ హియర్ అని మీకు కనిపించాలి విచ్ మీన్స్ గిట్ ఇన్స్టాల్ అయినట్టు. సో టాస్క్ నెంబర్ 1. సో డైలీ మీకు టాస్క్ వస్తాయి అంటున్నా కదా. సో ఫస్ట్ టాస్క్ ఏంటిది అంటే AWS free tier account creation. I hope you all done. Second task వచ్చేసి git bash install. Do it. Okay, do it. Okay, third thing. Okay, so AWS free tier account and servers create చేసుకుంటూ git bash కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ సో నా డౌన్లోడ్స్లోకి వస్తున్నా. నేనేం చేస్తాను అంటే ఈ ప్రైవేట్కి ఇది కాన్ఫిడెన్షియల్ కీని నేను కొంచెం సేఫ్ లొకేషన్లో పెట్టుకుంటాను, డౌన్లోడ్స్లో కాకుండా. లెట్ మీ కాపీ దిస్, కాపీ మేబీ నా డెస్క్టాప్లో, అదర్వైజ్ నా డెస్క్టాప్లో కీస్ అనే ఫోల్డర్ ఉంది, క్రియేట్ చేసుకున్నా ఆల్రెడీ, ఓపెన్ చేస్తున్నా, ఈ కీస్లో పెట్టేస్తున్నా. ఎన్ని కీస్ అయినా పెట్టుకోవచ్చు, నేను ప్రస్తుతానికి మధుకి కాంటే పాత డిలీట్ చేస్తాను. ఇది నా కీ, ప్రైవేట్ కీ. సో సేఫ్గా ఫోల్డర్లో పెట్టుకోండి. లోపలికి వెళ్ళండి, ఇక్కడ ఈ వైట్ స్పేస్ ఉంది, దీని మీద కాదు, మీరు కీ మీద రైట్ క్లిక్ కొడితే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్. సో డోంట్ ఓపెన్ దిస్. ఇక్కడ ఈ వైట్ స్పేస్లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. సో మీరు LS అని కొడితే ఆ కీ కనిపించాలి, స్మాల్. ఓకే, సో LS కీ కనిపించాలి. LS అనే కమాండ్ ఏంటంటే లిస్ట్, లైనక్స్లో లిస్ట్ చేయాలంటే ఫైల్స్ని LS కమాండ్ వాడతాం. ఇలా కీ కనిపించాలి. ఈ ప్లేస్లో మీరు ఏం చేయండి, ఈ కమాండ్స్ కాపీ చేయండి. 2 కమాండ్స్, అన్నీ కాదు. కమాండ్ నెంబర్ 1, కమాండ్ నెంబర్ 2, ఈ రెండింటిని కాపీ పేస్ట్ చేయండి. ఫస్ట్ దీన్ని చేస్తా, అంటే ఈ థర్డ్ది కాపీ ఇట్, పేస్ట్ హియర్, దెన్ కాపీ ఇట్, ఎగ్జాంపుల్ కింద పేస్ట్ హియర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనం అసలు ఏం చేస్తున్నాము. మనం SSH క్లయింట్ డౌన్లోడ్ చేసుకున్నామా, చేసుకున్నాం. అంటే గిట్ బాష్ని డౌన్లోడ్ చేసినామా, చేసినాం. ఏం చెప్తుండే మళ్ళీ వాడు, ఓపెన్ చేయమంటుండు, ఓపెన్ చేసినామా, చేసినాం. ప్రైవేట్ కీని లొకేట్ చేయమంటుండు, చేసినామా, ఎస్. ఎక్కడైతే ప్రైవేట్ కీ ఉందో అక్కడనే గిట్ బాష్ ఓపెన్ చేసినాం. ఓకే, ఇది కనిపించాలి, madhuki.pem కనిపించింది. తర్వాత ఈ కమాండ్ హిట్ చేయమన్నాడు, చేసిన కమాండ్ హిట్, కాపీ పేస్ట్. తర్వాత ఏం చేయమంటుండు, కనెక్ట్ చేయమంటుండు. ఆ కనెక్షన్ కమాండ్ ఎడిట్ చేయండి, ఇది కాపీ చేయండి, ఈ 4th వదిలేసేయండి, డైరెక్ట్లీ ఇది కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్. And that's all. Okay, so it will ask you, are you sure you want to connect to that server? Yes, I would like to connect. That's it, guys. So server ki ee rakamga connect kaavachu. Good. So server 1 ki connect ayina. Simple. Malli చూపిస్తున్నా, ఎగ్జిట్ కొడుతున్నా. సో బయటకు వచ్చేసిన, మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. కొత్త వాళ్ళ కోసం ఏం చేస్తున్నా, నేను కీస్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నా, ఆర్ వాట్ ఎవర్ ఫోల్డర్ ఎక్కడైతే మీ ప్రైవేట్ కీ ఉందో, ఈ వైట్ స్పేస్లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్, LS, ఐఎమ్ సీయింగ్ ద కీ, కాపీ దిస్ కమాండ్, దెన్ కాపీ దిస్ కమాండ్, paste. That's it. Server connect. All right, any questions so far? Quickly ask any questions. So సాగర్ మీ క్వశ్చన్ నుంచి చివరిలో ఆన్సర్ చేస్తాను. ఓకే, అంటే సో ఫార్ నేను చెప్పినంత వరకు ఈ కంటెక్స్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. క్లియర్? ఓకే, నౌ టేక్ బ్రేక్, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత మనం ఇంట్రెస్టింగ్ AWS కాన్సెప్ట్స్ చూద్దాం. ఓకే, సో I'll put 5 minutes timer. We'll connect after 5 minutes. Be there, no one should drop. Interesting features ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం after break. Hey guys, are you all back? Yes, please type. Okay, so far any questions? Once again I'm asking, so far any questions? And kindly do not ask any question out of context. అంటే నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఉంటే తర్వాత చివరిలో అడగండి, పర్వాలేదు. నో క్వశ్చన్స్, రైట్? ఎస్పెషల్లీ న్యూ పీపుల్, ఎవరైతే non-IT బ్యాక్గ్రౌండ్ పీపుల్ కొత్తగా జాయిన్ అయ్యారో. సో ఫార్ గుడ్. టెక్నికల్ టర్మ్స్ వదిలేస్తే హై లెవెల్లో. ఓకే, Yeah, so one question, bro. చెప్పండి.
ఓకే. సో, మనకు హైదరాబాద్ లొకేషన్‌లో ఎనీ లొకేషన్ మనకు అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి గదా! సపోజ్ ఏదైనా ఒక అవైలబిలిటీ జోన్‌లో ఐ మీన్ మనకు ఒక సర్వర్ క్రియేట్ చేసామనుకోండి. ఒక అవైలబిలిటీ జోన్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేసాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఏదో ఐ మీన్ ఆ అవైలబిలిటీ జోన్‌లో ఉన్న డేటా సెంటర్‌లో సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది. నెక్స్ట్ ఎలా స్విచ్ ట్రాఫిక్‌కి కావాలని అడుగుతున్నారు మీరు, అదే హ్మ్. కదా సార్? అది ఎలా మనం స్విచ్ అవ్వాలి ఒకటి. ఇంకోటేంటంటే దానికి చార్జెస్ ఉంటాయా? హ్మ్. అవన్నీ మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఈ 40 days లో మనం అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో చార్జెస్ ఉంటాయి, ఎలా ఓకే. స్విచ్ కావాలో ష్యూర్. చూద్దాం. అసలు మల్టీ అవైలబిలిటీ జోన్ లో అప్లికేషన్ ఎలా ఎలా లాంచ్ స్విచ్? చేయాలి, మల్టిపుల్ రీజియన్స్ లో ఎలా లాంచ్ హ్మ్. చేయాలి, అవన్నీ మనం చూస్తాం. రైట్, ఈ రోజు జస్ట్ యాహ్! టూ ఎర్లీ ఫర్ ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. మనం ముందు ముందు చూస్తాం. అసలు నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి యాహ్! సెక్యూరిటీ ష్యూర్. ఎలా ఇవ్వాలి, సో స్టోరేజ్ ఏంటిది, డేటాబేస్ ఏంటిది, S3 బకెట్ ఏంటిది, అవన్నీ మనం ముందు ముందు చూస్తాం. నా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఓకే, సో ఫర్ వీ హ్యావ్ క్రియేటెడ్ టూ సర్వర్స్. ఆ సర్వర్ ని కనెక్ట్ కావడానికి గిట్ బాష్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. గిట్ బాష్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ కి వి కనెక్టెడ్ టు అ సర్వర్. ఫస్ట్ సర్వర్ కి కనెక్ట్ అయ్యాం. ఇది ఫస్ట్ సర్వర్ యొక్క ఐపీ చూడండి, 85.210. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సర్వర్ ని చెక్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది 85 ప్రైవేట్ ఐపీ 85.210. సరే సార్, ఓకే, మీకు చిన్న బేసిక్ లైనక్స్ కమాండ్స్, ఈవెన్ మీకు లైనక్స్ రాకపోయినా పర్లేదు, బట్ చిన్న చిన్న బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ థింగ్, మీరు సర్వర్లోకి లాగిన్ కాగానే ఇలా వస్తుంది కదా, ఈ కమాండ్ కొట్టినప్పుడు EC2 యూజర్తో లాగిన్ అవుతారు. ఎవరు EC2 యూజర్? డిఫాల్ట్ యూజర్. ఓకే, సో EC2 యూజర్ అనే అతను ఈజ్ అ డిఫాల్ట్ యూజర్. ఇకో వస్తుందా? మళ్ళీ నాకే వస్తుంది ఇకో. ఆర్ యూ గెటింగ్? శ్రీకాంత్ కొంచెం లో యాహ్! బ్రో. ఎక్కువ వస్తుంది. వస్తుంది కదా. శ్రీకాంత్, ప్లీజ్ టేక్ కేర్, సౌండ్ తగ్గివు. నా ఓకే, రేపటికల్లా మేము ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. EC2 యూజర్ బేసికల్లీ ఆ డిఫాల్ట్ యూజర్. ఇందులో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అయ్యే యూజర్. బట్ లైనక్స్లో టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. వీళ్ళు నార్మల్ అడ్మిన్ యూజర్స్. సో మరి రూట్ యూజర్, టాప్ యూజర్ ఎవరు? ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్లో నేనే టాప్ యూజర్, నాకే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అలానే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రూట్ యూజర్స్కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. మరి రూట్ యూజర్కి ఎలా స్విచ్ కావాలంటే sudo su dash. ఈ కమాండ్స్ ప్రస్తుతానికి జస్ట్ గుర్తుపెట్టుకోండి. sudo su dash, ఇవి మీకు షేర్ చేస్తాను, టు స్విచ్ టు రూట్ యూజర్. సరే, అలానే ఇక్కడ సర్వర్ నేమ్ కనిపిస్తుంది కదా, ఈ సర్వర్ నేమ్ ఓకే ఇలా వద్దు, నాకు ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ కావాలి. అప్పుడు ఆ కమాండ్ ఏంటిది అంటే హోస్ట్ నేమ్. ఈ హోస్ట్ నేమ్ని చేంజ్ చేయాలి, సర్వర్ నేమ్ అన్నా హోస్ట్ నేమ్ అన్నా ఒకటే. దాన్ని సెట్ చేయాలంటే కమాండ్ ఏంటిదంటే హోస్ట్ నేమ్ ctl సెట్ ఐఫన్ హోస్ట్ నేమ్. మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. చూడండి నేను చేస్తే ఏం చేస్తాను, host name ctl set hyphen host name. Let's say నేను server 1 అంట, server 1 జస్ట్. సో హోస్ట్ నేమ్ చేంజ్ అయింది. రిఫ్లెక్ట్ కావడానికి మళ్ళీ ఒకసారి sudo su dash చూడండి. సో రూట్ యూజర్ ద్వారా సర్వర్ 1లోకి లాగిన్ అయ్యారు. అట్లనే సర్వర్ 2 కూడా సేమ్ ప్రాసెస్ చూపిస్తుంది కూడా. ఫైన్ గైస్, సో నౌ మనం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ AWS కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో సర్వర్ 1లోకి రూట్ యూజర్ ద్వారా లాగిన్ అయ్యారు. ఓకే ఫైన్, సో నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఫ్యూ థింగ్స్. సో నౌ మనం ఏం చేసినాం, ఇక్కడ ఓ సర్వర్ని క్రియేట్ చేసినాం. లెట్ us assume we have created a సర్వర్. సరే, దీన్ని సర్వర్ 1 అంట ఫర్ టైం బీయింగ్. సర్వర్ 1, ఈ సర్వర్ 1ని ఎక్కడ క్రియేట్ చేసినాం? ఏ రీజియన్లో? నార్త్ వర్జీనియా రీజియన్లో క్రియేట్ చేసినాం. దాని కోడ్ ఏంటిది? ఇక్కడ ఉంది, నార్త్ వర్జీనియా US-East-1. ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసినాం? ఏనా బీనా? 1A అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసినాం. అవైలబిలిటీ జోన్ 1Aలో క్రియేట్ చేసినాం. సో అవైలబిలిటీ జోన్ 1A, బేసికలీ US-East-1, నార్త్ వర్జీనియా రీజన్ US-East-1Aలో చేసినాం, సింపుల్గా చెప్పాలంటే. బాగుంది. ఈ సర్వర్కి CPU ఎంత? 1 core CPU. ర్యామ్ ఎంత? 1 GB ర్యామ్. స్టోరేజ్ ఎంత చెప్పండి? ఈ సర్వర్లో ఎంత వచ్చింది స్పేస్ స్టోరేజ్? 8 GB స్టోరేజ్ వచ్చింది. ఎస్ 8 GB స్టోరేజ్ వచ్చింది. ఓకే, సో 8 GB. నా
సో బేసికలీ నేను ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలాస్టిక్ బ్లాక్ వాల్యూమ్. ఇదేందో తర్వాత టెక్నికల్ టర్మ్ వదిలేండి, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. సో బేసికలీ 8 GB స్టోరేజ్ ఉంది. లెట్స్ సే ఈ 8 GB ఫుల్ అయిపోయింది అనుకున్నాం. దీనికి నేను ఎక్స్ట్రా స్టోరేజ్ యాడ్ చేయొచ్చా? అంటే ఈ 8 GBని పెంచుకుంటూ పోవచ్చా? ఎస్, అలా కూడా చేయొచ్చు. సో నేను మీకు మ్యూట్ ఆప్షన్ తీసేస్తున్నా, సౌండ్ వస్తుంది. ఈ 8 GBని పెంచుకుంటూ పోవచ్చా? పెంచుకుంటూ పోవచ్చు. అలా కాకుండా లైక్ మన ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినట్టు బయట నుంచి మనం కనెక్ట్ చేయొచ్చా స్టోరేజ్ని? వాట్ డూ థింక్? కనెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. మరి ఎలా చేయొచ్చు సార్? బేసికల్లీ వీటిని ఏమంటారంటే బ్లాక్ వాల్యూమ్స్ అంటారు. AWS టర్మినాలజీలో ఈ స్టోరేజ్ ఏమంటారు? బ్లాక్ వాల్యూమ్. ఇప్పుడు నేను మీకు చెప్తుంది కూడా అదే, ఎలాస్టిక్ బ్లాక్ వాల్యూమ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. బేసికలీ కాన్సెప్ట్ పేరు EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఇది EB కాదు, EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. బేసికల్లీ ఆ వాల్యూమ్ ఏమంటారు అంటే బ్లాక్ వాల్యూమ్ అంటారు. ఇది ఒక బ్లాక్ వాల్యూమ్. ఇప్పుడు ఈ 8 GB కూడా బ్లాక్ వాల్యూమే. ఇప్పుడు బయట నుంచి నేను ఒకటి యాడ్ చేసిన, లెట్స్ ఒక 1 GB యాడ్ చేస్తాను, అది కూడా బ్లాక్ వాల్యూమే. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్స్ట్రా ఒక బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేసి దాన్ని దీనికి అటాచ్ చేయాలి. చేయొచ్చా? మామూలుగా మన ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ని అటాచ్ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ వీ కెన్ అటాచ్, రైట్? మనం పెన్ డ్రైవ్ తీసుకొని ఒక పోర్ట్లో పెడితే మనకు డిటెక్ట్ అవుతుంది. మరి అలా ఇక్కడ కూడా అవుతుందా? ఎస్, అవుతుంది. ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటిది? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. చిన్న కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్. ఇక్కడ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఆల్రెడీ 2 సర్వర్స్ క్రియేట్ చేసింది, అవునా? 2 సర్వర్స్ క్రియేట్ చేసింది ఇక్కడ అండి. ఓకే, ఈ 2 సర్వర్స్కి ఆల్రెడీ 8 GB వాల్యూమ్ ఉంది. చూడండి, ఈ 2 సర్వర్ 1కి చూస్తే స్టోరేజ్లోకి వస్తే మీకు ఇక్కడ /dev xvd అనే నేమ్ తోటి, బేసికలీ ఇది స్టోరేజ్ డివైస్, అవునా? /dev xvd అనే నేమ్ తోటి EBS బ్లాక్ వాల్యూమ్ ఉంది. ఎంత? 8 GB ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ 8 GB సరిపోవట్లేదు, ఆర్ వాట్ ఎవర్, దీనికి ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని పెంచాలనుకోవట్లే, ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా? ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం, అదొక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసినట్టు చేద్దాం. విల్ సీ దట్. ఏం చేస్తాం? వెర్ ఇస్ దట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్? వాల్యూమ్స్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 2 8 GBs కనిపిస్తున్నాయి. 8 GB. ఒకటేమో సర్వర్ 1కి, ఇంకోటేమో సర్వర్ 2కి. ఓకే, ఒకటేమో సర్వర్ 1ది, ఇంకోటేమో సర్వర్ 2ది. సరే, నౌ నేను ఇప్పుడు ఏం చేస్తా? ఎక్స్ట్రా వాల్యూమ్ క్రియేట్ చేస్తా. ఎలా చేయాలి? క్రియేట్ వాల్యూమ్, బ్లాక్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ టైప్ వి విల్ సీ దట్. ఓకే, సో మనం ఇప్పటికైతే జనరల్ పర్పస్ తీసుకుందాం. నా ఎంత సైజ్ ఇద్దాం? మీ ఇష్టం, ఎంత సైజ్ అయినా ఇచ్చుకోవచ్చు. 1 GB నుంచి మినిమం స్టార్ట్స్ ఫ్రమ్ 1 GB టు 16,384 GB వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది స్టోరేజ్? మరి గాలకెళ్ళి రాదు. దిస్ నార్త్ వర్జీనియా డేటా సెంటర్ అవైలబిలిటీ జోన్ 1A లో మనం చేయాలి. మన ఇష్టం ఎక్కడ చేయాలని మన ఇష్టం. బట్ మనం ఇప్పుడు మన సర్వర్కి అటాచ్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇప్పుడు మన సర్వర్ 1A లో ఉంది. మన వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? 1A లోనే క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మన ల్యాప్టాప్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ కూడా ఎక్కడ ఉండాలి? ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి కదా. కనెక్ట్ చేయాలంటే నా ల్యాప్టాప్ పక్కన ఉండాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు సైజ్ మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. బట్ 1 GB తీసుకున్నా, 1000 GB తీసుకున్నా ఒకటే. అన్వాంటెడ్ బిల్ ఎందుకు? 1 GB తీసుకున్నాం. ఓకే, సో డోంట్ ప్లే ఎట్ ద మూమెంట్. 1 GB తీసుకున్నాం. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్ వదిలేసేయండి. ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలి? మీకు 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మన అజెండా ఏంటి? ఐ వాంట్ టు క్రియేట్ అ బ్లాక్ వాల్యూమ్. ఓకే, అండ్ దట్ షుడ్ బి అటాచ్డ్ టు ఆ సర్వర్ ఇన్ అవైలబిలిటీ జోన్ 1A. సో ఇది కూడా 1A లోనే క్రియేట్ చేయాలి. సరే, ఈ స్నాప్షాట్ వదిలేసేయండి, మిగతా వదిలేసేయండి, ప్యాక్స్ వదిలేసేయండి. క్రియేట్ వాల్యూమ్, సింపుల్, స్ట్రైట్. సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ వాల్యూమ్, బ్లాక్ వాల్యూమ్. ఎంత దాని సైజ్? 1 GB వాల్యూమ్ సైజ్. ఓకే, ఇది ఇప్పుడు దీని స్టేటస్ ఏంటిది? ఇది ఇప్పుడు యూజ్లో ఉందా? లేదు. మిగతావి యూజ్లో ఉన్నాయి. ఇది సర్వర్ 1కి, ఇది సర్వర్ 2కి అటాచ్ అయ్యి ఉన్నాయి. బట్ ఇది జస్ట్ క్రియేటెడ్. ఓకే, ఇది యూజ్లో లేదు, అవైలబుల్ స్టేట్లో ఉంది, ఇన్ యూజ్లో లేదు. దీన్ని ఏమంటా అంటే నేను వాల్యూమ్ 1 అంట. వాల్యూమ్ 1 నేమింగ్ కన్వర్షన్ జస్ట్. ఓకే, ఇప్పుడు మన అజెండా ఏంది? దీన్ని దేనికి కనెక్ట్ చేయాలి? దీన్ని నా సర్వర్ 1కి కనెక్ట్ చేయాలి. కెన్ వీ డూ ఇట్? ఎస్, వీ క్యాన్ డూ ఇట్.
సో ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేసే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే సర్వర్లో అసలు అది ఎట్లా చూస్తాను సార్ అనేది చెప్తాను. బేసికల్లీ ఈ వాల్యూమ్స్ చూడాలంటే కమాండ్ ఏంటి అంటే లిస్ట్ బ్లాక్ స్టోరేజ్ LSBLK, లిస్ట్ బ్లాక్ స్టోరేజ్ LSBLK ఆర్ బ్లాక్ వాల్యూమ్స్ వాట్ ఎవర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎట్ ద మూమెంట్. ఓకే, సో /dev xvdeva అనే స్టోరేజ్. ఓకే, సో ఇది 8 GB ఉంది. 2 సార్లు కనిపిస్తుంది అనుకోకండి, ఒకటే 8 GB. సో ఇది ఉంది 8 GB. బేసికలీ ఈ స్టోరేజ్ ఎలా ఉంది? ఓకే, స్టోరేజ్ ఉంటే సరిపోదు. ఇప్పుడు లెట్స్ నా ల్యాప్టాప్ కూడా మీరు ఇక్కడ చూస్తే విండోస్లో లెట్ మీ డూ బ్యాచ్ 15 పీసీలో పోతే ఇది స్టోరేజ్, టోటల్ స్టోరేజ్ లెట్స్ 250 GB ఉంది. ఆ 250 GB ఎలా చేసిన నేను డ్రైవ్స్ లాగా డివైసెస్ లాగా పార్టీషన్ చేసిన, C డ్రైవ్ అని D డ్రైవ్ అని. ఇక్కడ కూడా ఇట్లా చేయాల్సి వస్తుంది. బేసికల్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డ్రైవ్ కాదు, ఫైల్ సిస్టమ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ఫైల్ సిస్టమ్, డిస్క్ ఫైల్ సిస్టమ్. ఇక్కడనేమో విండోస్లో C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్. ఇక్కడ ఏంటిది? డిస్క్ ఫైల్ సిస్టమ్. సో ఈ స్టోరేజ్ని ఫైల్ సిస్టమ్ లాగా మనం చూపించాలి. డెప్త్గా పోకండి, జస్ట్ ఈరోజుకి అర్థం చేసుకోండి. DF- కమాండ్ ఏంటి అంటే డిస్క్ ఫైల్ సిస్టమ్ -h అని కొట్టండి హ్యూమన్ రీడబుల్ ఫామ్లో. డిస్క్ ఫైల్ సిస్టమ్ -h. సో బేసికల్లీ ఈ 8 GB ఏదైతే /dev xvda ఉందో అది 8 GB ఉంది కదా, అది ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ 8 GBలో 1.6 GB యూజ్డ్ ఉంది. అంటే OS ఫైల్స్ ఉన్నట్టున్నాయి, మనం ఏం క్రియేట్ చేయలేదు. 6.4 GB అవైలబుల్ ఉంది, మనం దీన్ని వాడుకోవచ్చు. టోటల్ యూజ్డ్ పర్సెంటేజ్ 20%. బట్ ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ బేస్గా చూడండి, ఫైల్ సిస్టమ్ లాగా చేసినాం మనం. అంటే క్రియేట్ అయినప్పుడు బై డిఫాల్ట్ AWS ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసింది సేమ్ నేమ్ తోటి /dev xvda. ఈ ఫైల్ సిస్టమ్, ఈ స్టోరేజ్ ఎలా యూజ్ చేసుకుంటాం అంటే వీ షుడ్ మౌంట్ ఇట్ టు సమ్ డ్రైవ్. ఓకే, సో బేసికల్ దీన్ని రూట్ డైరెక్టరీ అంటారు. స్లాష్ అంటే రూట్ డైరెక్టరీ. కన్ఫ్యూజ్ కాకండి, దీన్ని ఎలా మీరు రిలేట్ చేసుకోవచ్చు అంటే లెట్స్ సే మీరు టీవీ కొన్నారు. ఆ టీవీ ఏం చేయాలి? మీరు వాల్ మౌంట్ చేయాలి, గోడకు మౌంట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అప్పుడే టీవీ మీరు ప్రాపర్గా చూడగలుగుతారు. అట్లనే ఈ డివైస్ని, ఈ ఫైల్ సిస్టమ్ని మీరు ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి, ఏదో ఒక ఫోల్డర్కి మౌంట్ చేయాలి. డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఉన్న 8 GB ఓకే OS ఈ సర్వర్ క్రియేట్ అయినప్పుడే రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. దీని రూట్ సింబల్ రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. సింపుల్. టీవీ కొన్నారు, మీరు ఆ టీవీ చూడాలంటే వాల్ మౌంట్ చేయాలి, గోడకు మౌంట్ చేయాలి, సంథింగ్ లైక్ దట్. ఇది కూడా మౌంటెడ్ ఆన్ /root డైరెక్టరీ. అప్పుడు ఏమవుతుంది? సో ఈ స్టోరేజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన అజెండా ఏంది? ఆల్రెడీ ఎక్స్ట్రా 1 GB ఉంది, దాన్ని ఈ సర్వర్కి అటాచ్ చేయాలి, దాన్ని మనం వాడుకోవాలి. అది మన అజెండా. సో ఎట్లా అటాచ్ చేయాలి? సర్వర్ క్రియేట్ చేసేసినాం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వాల్యూమ్ క్రియేట్ చేసేసినాం. సో ఆ వాల్యూమ్ని ఈ సర్వర్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత వాల్యూమ్ని వాడుకోవాలి. అంటే ఫైల్ సిస్టమ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఆ ఫైల్ సిస్టమ్ని ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి. జస్ట్ కొంతవరకు అంతే అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. నా ఎలా అటాచ్ చేయాలి? సో అవైలబుల్ ఉందా? రైట్ క్లిక్, చూడండి అటాచ్ వాల్యూమ్. దేనికి అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వాల్యూమ్ని? ఏ ఇన్స్టాన్స్కి? దేర్ ఆర్ 2 సర్వర్స్. సర్వర్ 1 మీ ఇష్టం, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మన అజెండా సర్వర్ 1. ఓకే, సర్వర్ 1కి అటాచ్ చేయాలనుకుంటున్నారు. డివైస్ నేమ్ ఏం పెడతారు? సో ఆల్రెడీ /dev xvda యూజ్లో ఉంది, మీరు మీకు నచ్చింది పెట్టుకోండి. సో ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ యాక్చువల్లీ రావాలి వచ్చినాయి. ఓకే, /dev లెట్స్ నేను ఏం చేస్తా అంటే SDF అని పెడతా. సో ఇక్కడ ఉంది SDF, xvdf ఆర్ SDF. దో ఇక్కడ /dev SDF అని కనిపించిన లోపల మాత్రం xvdf అనే కనిపిస్తుంది. ఓకే, సరే అది AWS వాణి నేమింగ్ కన్వెన్షన్. సో వీడు ఏమంటుంటే SDF నుంచి స్టార్ట్ చేసుకోమంటుండే, F నుంచి P మధ్యలో. సరే ఒక సజెషన్ /dev SDF పెట్టుకుంటాం. దో ఇక్కడ వెయిట్ అంటే ఇంకా చాలా చెప్పాలి, టైం అవుతుంది. సో డోంట్ వరీ, మీకు రికార్డింగ్ ఉంటుంది. సో బేసికల్లీ మనం ఏం చేయలేము, ఆ వాల్యూమ్ పైన రైట్ క్లిక్ కొట్టినాం. సో ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసినాం ఏ సర్వర్ అండ్ ఒక నేమ్ ఇస్తున్నాం some /dev SDF. మీకేం కన్ఫ్యూజ్ గారు, రికార్డింగ్ అంటే అన్ని అర్థమైతే. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్,
అటాచింగ్ ద వాల్యూమ్. మన సర్వర్కి ఈ వాల్యూమ్ని అటాచ్ చేస్తుంది. దేనికి? సబ్ 1కి. రీఫ్రెష్ చేయండి. వాల్యూమ్ 1 గోట్ అటాచ్డ్. అటాచింగ్, ఇంకా అటాచ్ కాలే, అటాచింగ్. రీఫ్రెష్, అటాచ్డ్. ఇన్ యూజ్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంకా ఇది ఏది? ఇన్ యూజ్. అవైలబుల్ నుంచి ఇన్ యూజ్ స్టేట్కి వచ్చింది. మరి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా సార్? ఒకసారి మళ్ళీ LSBLK కమాండ్ కూడా. సో సరే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిందనుకో, క్లియర్, CLEAR, క్లియర్, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా? LSBLK లిస్ట్ బ్లాక్ స్టోరేజ్ చూడండి, 8 GBతో పాటు యూ కెన్ సి 1 GB ఏ నేమ్తో ఉంది? XVDF అనే నేమ్తో ఉంది. మరి దేనికైనా మౌంట్ అయిందా? ఇదేమో ఈ XVDA దేనికి మౌంట్ అయింది? రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. మరి ఇది దేనికైనా మౌంట్ అయిందా? ఇక్కడ లేదు. ఇది మౌంట్ కాకపోతే మనం దీన్ని యూజ్ చేయలేం. ఓకే, సో పెన్ డ్రైవ్ ఉంది, కానీ ఆ పెన్ డ్రైవ్ని మనం మౌంట్ చేసుకోవాలి ఫైల్ సిస్టమ్ లాగా. సో నౌ మన అజెండా అది. ఎలా మౌంట్ చేసుకోవాలి సార్? సో బేసికల్లీ చూడండి. సో బేసికల్లీ మనం ఆ 1 GBని ఫస్ట్ ఫైల్ సిస్టమ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో కమాండ్స్ ఏందో చెప్తాను, సింపుల్ కమాండ్స్. వాళ్ళు మీరు ఫస్ట్ టైం అయితే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ తర్వాత ఇవన్నీ మీకు సిల్లీ అనిపిస్తాయి. ఫస్ట్ వర్డ్ వి నీడ్ టు డూ, మన దగ్గర ఏముంది? /dev/xvdf అనే వాల్యూమ్ ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం? ఫైల్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తా. MKFS మేక్ ఫైల్ సిస్టమ్. ఓకే, మేక్ ఫైల్ సిస్టమ్. సో -t ఏ టైపు? ext4. ఈ T ఏంటి సార్? ext4 ఏంటి సార్ అని ఇప్పుడు అడగకండి, we will see that. So but simply what I'm doing, I'm creating a file system of type ext4. ఇక్కడ నుంచి ఈ వాల్యూమ్ నుంచి, ఈ స్టోరేజ్ నుంచి ఫైండ్ బ్లాక్ వాల్యూమ్. నౌ నెక్స్ట్ ఏం చేస్తా? నౌ దీన్ని ఏం చేయాలి? మౌంట్ చేయాలి. దేనికి మౌంట్ చేయాలి? కమాండ్ ఏంటి చూడండి, మౌంట్. ఓకే, సో మౌంట్ దేన్ని? ఈ ఫైల్ సిస్టమ్ని ఎక్కడికి మౌంట్ చేయాలి? ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి. లెట్స్ నేను ఏం చేస్తానంటే /madu అనే ఫోల్డర్కో డైరెక్టరీకో మౌంట్ చేస్తాను. మరి మధు అనే ఫోల్డర్ ఉందా బై ద వే ఈ సర్వర్లో? లేదు, మనమైతే క్రియేట్ చేయాలి. సో అంతకన్నా ముందు ఏం చేయాలి? ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, mkdir. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే mkdir మేక్ డైరెక్టరీ /madu. చిన్న చిన్న కమాండ్స్ చెప్తున్నా చూడండి. బేసికల్లీ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే టచ్ ఫైల్ నేమ్. ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. టచ్ ఫైల్ నేమ్ ఇదేం చేస్తుంది? ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు విండోస్లో మనం ఎట్లయితే రైట్ క్లిక్ ఫైల్స్ క్రియేట్ చేస్తామో, న్యూ ఫైల్, ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్. అట్లా లైనక్స్లో ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్ mkdir ఫోల్డర్ నేమ్, అంతే, సింపుల్ సార్. ఓకే, అందుకే ఇక్కడ చూడండి. సో MKFS వీఆర్ క్రియేటింగ్ ఎ ఫైల్ సిస్టమ్. ఆ ఫైల్ సిస్టమ్ ఏంది? క్రియేట్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి? /madu అనే డైరెక్టరీకి మౌంట్ చేయాలనుకుంటున్నాం. మధు, కిరణ్, వాట్ ఎవర్. మరి ఆ డైరెక్టరీ ఉందా? లేదు. ఫస్ట్ డైరెక్టరీ కూడా క్రియేట్ చేద్దాం. ఇవే 3 కమాండ్స్, సింపుల్ స్ట్రైట్ కమాండ్స్. ఈ 3 కమాండ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ అజ్యూమ్ నో క్వశ్చన్స్. ఏమైనా ఉంటే ఈ కమాండ్స్ వరకు ఏమైనా ఉంటే అడగండి. ఓకే, సో నౌ ఈ కమాండ్ నేను టైప్ చేసిన చూడండి. సో నేను ఏం చేస్తున్నా అంటే LSBLK 1 GB రిఫ్లెక్ట్ అవుతుంది, బట్ అది ఎక్కడ మౌంట్ అయ్యలేదు. సో మౌంట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. MKFS మేక్ ఫైల్ సిస్టమ్. ఏ ఫైల్ సిస్టమ్? ఇది XVDF /dev/xvdf. ఏ టైప్? -t ext4. ఓకే, MKFS -t ext4. ఓకే, ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది. ఎక్సలెంట్. మరి అట్లా మరి ఇప్పుడు LSBLK అని కనిపిస్తుందా? లేదు. కావాలంటే మీరు క్లియర్ చేస్తున్నా. డిస్క్ ఫైల్ సిస్టమ్ చూద్దాం, df-h. ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? లేదు, మీకు ఓన్లీ 8 GB కనిపిస్తుంది. సో 2 కమాండ్స్, ఒకటేమో LSBLK టు లిస్ట్ బ్లాక్ స్టోరేజ్. ఈ df-h ఏంది? ఆ ఫైల్ సిస్టమ్ని చెక్ చేయడానికి, దాని యూసేజ్ని చెక్ చేయడానికి. df-h అయినా ఓకే, ఆర్ఎల్స్ df-TH అయినా ఓకే. టైప్ కూడా కనిపిస్తుంది. సరే, కనిపించట్లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి? మౌంట్ చేయాలి, అప్పుడే కనిపిస్తుంది.
సో మౌంట్ చేయాలంటే మన దగ్గర ఒక డైరెక్టరీ ఉండాలి. కమాండ్ ఏంటిది డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే mkdir/madu సమ్ డైరెక్టరీ క్రియేట్ చేసింది. సో ఓకే /madu అనే డైరెక్టరీ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాం మౌంట్ చేస్తాం. ఏం మౌంట్ చేయాలి? ఓకే సో ఐ వుడ్ లైక్ టు మౌంట్ /dev/xvdf అనే ఒక ఫైల్ సిస్టమ్. సారీ xvdf ఇంతకు ముందు ఏం క్రియేట్ చేసిన అదే క్రియేట్ చేసిన. ఓకే దేనితో మౌంట్ చేయాలి? /maduతో మౌంట్ చేయాలి. ఓకే సో మౌంట్ /dev/xvdf అనే ఒక ఫైల్ సిస్టమ్ ని /maduతో మౌంట్ చేయాలి. బట్ ఓకే ఇదే టైప్ ఫైల్ సిస్టమ్ ఏ టైప్? మళ్ళీ -t ext4. That's it. So mounted mute సార్ అది క్యాపిటల్ okay సో మనం ఏ డైరెక్టరీ క్రియేట్ చేసినాం? /madu అనే డైరెక్టరీ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఆ మధు డైరెక్టరీని మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ తో మౌంట్ చేసినాం. ఓకే సో లెట్ us see now. ef-TH కొట్టండి. See excellent. The file system which we created xvdf is mounted to /madu. అంటే మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఈ 1 GB ఎట్లా యూజ్ చేసుకుంటాం? ఇక్కడ నుంచి యూజ్ చేస్తాం. అంటే పెన్ డ్రైవ్ ని మనం ఇన్సర్ట్ చేసినాం. సో అది డిటెక్ట్ అయింది, మనం ఇక్కడ వాడతాం. రైట్ సో దీని ఎంత 1 GB అంటే అప్రాక్సిమేట్లీ 974 MB. సో ఆల్రెడీ సమ్ డిఫాల్ట్ ఏదో ఉంటుంది 24K యూజ్ అయిందంటే బిట్స్ సరే ఇంత అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా వాడుకోవచ్చు? ఆ డైరెక్టరీలోకి వెళ్ళి వాడచ్చు. ఆ /maduలోకి వెళ్ళి మనం వాడచ్చు. సరే డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాలి? సో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసినాం. సో ఓకే ls అంటే లిస్ట్ ఫైల్స్. మరి డైరెక్టరీలోకి ఎట్లా వెళ్ళాలి అంటే cd అంటే ఆ ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? cd చేంజ్ డైరెక్టరీ /maduలోకి వెళ్ళండి. అదే చేస్తే చూడండి cd /madu. సో cd /madu వేరే నేను మధులో ఉన్నా. అంటే బేసికలీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? ఈ ఫైల్ సిస్టమ్ ని వాడుకుంటున్నా, ఇందులో ఉన్నా, ఇక్కడ ఉన్నా. హలో సో ఫర్ గుడ్ ఇక్కడ ఉన్నా. ఇక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు. లెట్స్ నేను ఇక్కడ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తా, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా. టచ్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ లెట్స్ చిరు అంట. టచ్ ఓకే సో బాలయ్య అంట. ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తా mkdir నాగార్జున అంట. ఓకే సంథింగ్. సో ఇవి లిస్ట్ చేయాలంటే కమాండ్ ఏంది? ls అయినా వాడచ్చు. సో బాలయ్య చిరు నాగార్జున ఇది బై డిఫాల్ట్ వచ్చింది. లాస్ట్ ప్లేస్ ఫౌండ్ అనేది బాలయ్య చిరు అనే ఫైల్స్, నాగార్జున అనే ఫోల్డర్. ఇలా అయినా చూడొచ్చు, లేదంటే ll అయినా కొట్టచ్చు. మీకు ఇలాగ అనిపిస్తుంది. లైన్ తెలిసిన వాళ్ళకి ఈజీ, ఓకే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్. ఎనీవేస్ సో ఇవి ఫైల్స్. సో బేసికలీ ఇప్పుడు ఈ బాలయ్య చిరు నాగార్జున అనే డేటా ఆర్ కోడ్ ఎక్కడుంది చెప్పండి? ఈ 8 GBలో ఉందా 1 GBలో ఉందా? 1 GBలో 1 GBలో ఉంది. ఎక్సలెంట్. సో ఫార్ ఆల్ గుడ్ రైట్. నౌ నా రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? ఇక్కడ వెయిట్ ఓకే సో ఐ అలౌ యు టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఎండ్ ఓన్లీ. నౌ క్వశ్చన్ కాదు సార్, ఇక్కడ మీరు క్యాపిటల్ అని పెట్టారు కదా, కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ మీ వీడియో చూసేటప్పుడు. స్మాల్ అని చేయండి mkdir. small m okay small m fine okay now అది okay mkdir small m మధు. now మన దగ్గర ఇంకొక సర్వర్ కూడా ఉంది బై ద వే. ఎస్ అదేం సర్వర్ చెప్పండి? సర్వర్ 2. నా రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? ఈ సర్వర్ ని ఓకే సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బ్లాక్ వాల్యూమ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఇందులో కూడా 8 GB ఉంది. ఓకే బాగుంది, 8 GB ఉంది, ఐ నో దట్. ఈ 1 GBని దీన్ని కనెక్ట్ చేయొచ్చా? వాట్ డూ యూ థింక్? కనెక్ట్ చేయొచ్చా అంటే చెయ్యలేము. ఎందుకు చేయలేము? ఆల్రెడీ దేనికి అటాచ్ అయ్యి ఉంది? సర్వర్ 1 అటాచ్ అయ్యింది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది. పెన్ డ్రైవ్ ఆల్రెడీ సో పెన్ డ్రైవ్ ఆల్రెడీ ఒక సర్వర్ కి అంటే ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే అంటిల్ అండ్ అన్లెస్ ఆ పెన్ డ్రైవ్ అక్కడ నుంచి డిటాచ్ చేయకుండా వేరే ల్యాప్టాప్ అటాచ్ చేయగలుగుతామా? చేయలేము.
సో ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని ఇక్కడ అటాచ్ చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ డిటాచ్ చేయాలి. ఐదర్ ఇక్కడ డిటాచ్ చేసి ఇక్కడ అటాచ్ చేయాలి, అదొక ఆప్షన్. నాకు అట్లా కూడా వద్దు, ఇది ఇక్కడ అటాచ్ అయి ఉండాలి, ఇక్కడ కూడా ఈ డేటా కనిపించాలి. మరి ఎట్లా చేయొచ్చు అంటే దీన్ని అటాచ్ చేయలేం. నో వే, దెర్ ఇస్ నో పాసిబిలిటీ. డైరెక్ట్లీ అటాచ్ చేయలేం. మరి ఏం ఆప్షన్ ఉంది అంటే ద ఆప్షన్స్ వీ హ్యావ్ ఆర్ దీన్ని బ్యాకప్ తీసుకుందాం. ఓకే, ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ని బ్యాకప్ తీసుకొని సర్వర్ 2 ఇది సర్వర్ 2, సో ఈ సర్వర్ 2కి అటాచ్ చేద్దాం. ఓకే, ఈ వాల్యూమ్ని బ్యాకప్ తీసుకుందాం. బ్యాకప్ అంటే ఏంటిది అంటే ఇక్కడ బ్యాకప్ సర్వీస్ ఏంటంటే స్నాప్ షాట్. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ వన్ మోర్ ఫీచర్. సో మీకు తెలియకుండానే నేర్చుకుంటాను. ఓకే, సో బ్లాక్ వాల్యూమ్స్ నేర్చుకున్నారు. నౌ యు ఆర్ లెర్నింగ్ స్నాప్ షాట్. వాట్ ఈస్ స్నాప్ షాట్? సింపుల్గా చెప్పాలంటే బ్యాకప్. ఈ వాల్యూమ్ని బ్యాకప్ తీసుకుందాం స్నాప్ షాట్ లాగా. ఆ స్నాప్ షాట్ నుంచి మళ్ళీ ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. లెట్స్ ఇది వాల్యూమ్ 1 అయితే ఇది వాల్యూమ్ 2 అందాం. ఈ వాల్యూమ్ 2 ఏదో కాదు, వాల్యూమ్ 1 యొక్క బ్యాకప్. డైరెక్ట్లీ తీసుకురాదు బ్యాకప్. సో ఫస్ట్ స్నాప్ షాట్ తీసుకుని ఆ స్నాప్ షాట్ నుంచి బ్యాకప్ తీసుకుందాం వాల్యూమ్ 2ని, దాన్ని ఇక్కడ అటాచ్ చేద్దాం. ఓకే, సో అది మన ఎజెండా. 8 GBతో పాటు ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ 2 కూడా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఎట్లా చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది? ఇక్కడ మనం LS కొడితే ఇక్కడ చిరు కనిపించాలి, నాగార్జున కనిపించాలి, బాలయ్య కనిపించాలి. ఎందుకు? మనం ఇక్కడ నుంచి బ్యాకప్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్న బ్యాకప్ ఇక్కడ కూడా రావాలి. దట్ ఈస్ అజెండా. ఓకే, అజెండా క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ టైప్ ఎస్. ఆర్ వి గుడ్ సో ఫార్? ఎస్, క్విక్. సారీ, ఈ ఒక్కరోజు కొంచెం లేట్ అవుతుంది, బట్ జనరల్లీ లేట్ కాదు. సో నౌ వాట్ షుడ్ ఐ డూ? ఫస్ట్ సర్వర్ 2 కనెక్ట్ అవుతా. సో ఓకే, వేరే కీస్లోకి వెళ్తున్నా, క్విక్లీ కనెక్ట్ అవుతుంది. చూడండి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. సో LS మధుకి కనిపిస్తుంది. సో వెర్ ఇస్ సర్వర్ 2 instances, server 2, right click, connect. So copy this command, paste, copy this command, paste. Okay, so yes, server 2 కనెక్ట్ అయినా. EC2 యూజర్లో ఉన్నా. రూట్ యూజర్కి ఎలా స్విచ్ కావాలి? sudo su dash ఆల్రెడీ చెప్పాను. ఓకే, నేమ్ ఎలా చేంజ్ చేయాలి? ఇందాకే చెప్పాను. కమాండ్ ఏంటిది? host name ctl set host name server 2. ఇవన్నీ మన నోట్ ప్యాడ్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్ యూ. రైట్, ఫైన్. సో ఇది రిఫ్లెక్ట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి sudo su dash, sudo su dash సర్వర్ 2లో ఉన్నా. ఇక్కడ ఒకసారి నేను LSBLK అంట, ఏమీ లేదు. బై డిఫాల్ట్ 1 GB 8 GB ఉంది, అది రూట్కి మౌంట్ అయ్యింది. నా ఇప్పుడు మన అజెండాని ఇంప్లిమెంట్ చేద్దాం. వాట్ షుడ్ ఐ డూ? డైరెక్ట్లీ అయితే అటాచ్ చేయలేము. సో ఐ నీడ్ టు టేక్ బ్యాకప్ యాజ్ స్నాప్ షాట్. అది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడనే ఉంటుంది. సో కమ్ హియర్. మీరు ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ కింద స్నాప్ షాట్ అని కనిపిస్తుంది, స్నాప్ షాట్స్. సో సెలెక్ట్. ప్రస్తుతానికి ఏం స్నాప్ షాట్ లేదు. నేనేం చేయాలి? వాల్యూమ్నే స్నాప్ షాట్ లాగా కన్వర్ట్ చేయాలి. ఏ వాల్యూమ్ని? ఈ 1 GB వాల్యూమ్ని, వాల్యూమ్ 1ని. ఎలా? రైట్ క్లిక్, సెలెక్ట్ చేసిన, రైట్ క్లిక్, క్రియేట్ స్నాప్ షాట్. సో ఏదో ఒక డిస్క్రిప్షన్ ఇవ్వండి. లెట్స్ నేను ఏమంటా దీన్ని? స్నాప్ షాట్ వాల్యూమ్ 1 అంట, సమ్ మీనింగ్ఫుల్ నేమ్ మీరు. ఓకే, సరే. ఓకే, ఈ వాల్యూమ్ 1 అవైలబిలిటీ జోన్ 1Aలో ఉంది. క్రియేట్ చేస్తున్నా స్నాప్ షాట్ వాల్యూమ్ 1. క్రియేట్ స్నాప్ షాట్. ట్యాగ్స్ నేను రేపు చెప్తాను, ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడు ట్యాగ్స్ చెప్తే. సో స్నాప్ షాట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ వాల్యూమ్ 1 విచ్ ఈస్ 1 GB. సో ఇప్పుడు స్నాప్ షాట్స్లోకి వెళ్దాం. కెన్ యూ సీ రిఫ్రెష్? యా, స్నాప్ షాట్ వాల్యూమ్ 1 ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. రీఫ్రెష్. జనరల్లీ అయిపోద్ది 0%, అందులో ఏం డేటా లేదు కదా. విత్ ఇన్ మినిట్స్లో అయిపోద్ది. లెట్ us see. No one should draw last 5 minutes. Refresh.
లేట్ అవుతుంది. పెండింగ్. రిఫ్రెష్. ఓకే, స్నాప్షాట్ ఈజ్ రెడీ, క్రియేట్ అయింది. ఓకే, మీరు కావాలంటే మళ్ళీ దీనికి ఇక్కడ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. నేమ్ ఇదే నేమ్ ఇస్తా, స్నాప్షాట్ డిస్క్రిప్షన్ నేమ్ లాగా ఇస్తా. ట్యాగ్ ఇయలే కాబట్టి ఇక్కడ రా. ఓకే, స్నాప్షాట్ వాల్యూమ్. నా ఇప్పుడు అజెండా ఏంటిది? ఈ స్నాప్షాట్ నుంచి ఏం చేయాలి? వాల్యూమ్ 2 క్రియేట్ చేయాలి. బ్యాకప్ నుంచి వాల్యూమ్ 2. వాట్ ఐ డూ? ఎలా క్రియేట్ చేయాలి సార్? సెలెక్ట్ దట్ స్నాప్షాట్, రైట్ క్లిక్, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్. ఓకే, నా ఇప్పుడు కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా, వాల్యూమ్ 2. ఆ వాల్యూమ్ 2కి ఎంత సైజ్ ఇద్దాం? మీ ఇష్టం. మినిమం 1 GB, అప్ టు 16,384 GB. సరే 1 GB ఇద్దాం. సో ఎంత ఇచ్చినా ఒకటే. సో ఇవి డిఫాల్ట్ వదిలేయండి ప్రస్తుతానికి. ఫైన్. ఇప్పుడు ఈ వాల్యూమ్ 2ని, అంటే ఈ బ్లాక్ వాల్యూమ్ 2ని ఎక్కడ, ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలి? మీరు చెప్పండి. ఆన్ విచ్ అవైలబిలిటీ జోన్ షుడ్ వి క్రియేట్? ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎఫ్? ఏ బ్రో. వై ఏ? అదే డిపెండ్స్. ఇప్పుడు ఏ సర్వర్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు? సర్వర్ 2కి. ఇప్పుడు ఈ సర్వర్ 2 ఎక్కడ ఉంది? ఏలోనే ఉంది, అందుకే ఏలో క్రియేట్ చేస్తున్నా. ఒకవేళ సర్వర్ 2 బీలో ఉంటే ఈ వాల్యూమ్ని కూడా బీలోనే క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, యా. నా ప్రస్తుతానికి నేను ఏలోనే క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ వాల్యూమ్. ఫైన్, రీఫ్రెష్. ఇక్కడికి రండి. ఇక్కడ కనిపించేది స్నాప్షాట్ సెక్షన్. నా వాల్యూమ్ సెక్షన్కి రండి. రీఫ్రెష్. చూడండి, 1 more volume, 1 GB volume is getting created. ఓకే, క్రియేట్ అయిపోయింది కూడా. ఓకే, అవైలబుల్ స్టేట్లో ఉంది. క్రియేట్ అయిపోయింది, అవైలబుల్ స్టేట్లో ఉంది. సరే, దీనికి ఏమి ఇద్దాం? వాల్యూమ్ 2 అంట. వాల్యూమ్ 2. బట్ బేసికలీ వాల్యూమ్ 2 ఈజ్ నథింగ్ బట్ బ్యాకప్ ఫ్రమ్ వాల్యూమ్ 1, అంతే కదా? స్నాప్షాట్ నుంచి వచ్చిందే. ఫైన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? సర్వర్ 2కి అటాచ్ చేద్దాం. రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్. దేనికి అటాచ్ చేద్దాం? ఏ ఇన్స్టాన్స్కి? సర్వర్ 2. సర్వర్ 1కి అటాచ్ చేస్తే మళ్ళీ వేస్ట్, మీనింగ్లెస్. అది ఆడి సర్వర్ 1 నుంచి తెచ్చినాం, అది సర్వర్ 2కి అటాచ్ చేస్తున్నా. ఏ డివైస్ నేమ్ పెడదాం? /dev xvdf పెడదాం. /dev sdf. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నేను ఎలా చేస్తే అలా చేయండి, తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకోండి. ఓకే, సో స్టార్టింగ్ మాత్రం నేను యాజ్ ఇట్ ఎట్లా అయితే ఎట్లా చేయండి. ఫస్ట్ అవుట్పుట్ చూడండి, తర్వాత చూడకుండా చేయండి, తర్వాత మీకు నచ్చినట్టు ఎక్స్పెరిమెంట్ చేయండి. /dev sdf attach volume. This volume is getting attached to server 2 in use. దేనికి అటాచ్ అయింది? సర్వర్ 2కి అటాచ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సర్వర్ 2కి వెళ్తున్నా. మళ్ళీ ఇప్పుడు LSBLK కొడతా. LSBLK సి. ఇంతకుముందు ఏం కనిపించలే 1 GB. నౌ యు ఆర్ సీయింగ్ 1 GB. దిస్ ఓకే, అంటే ఇక్కడ వాల్యూమ్ అటాచ్ అయింది, XVDF నేమ్తో కనిపిస్తుంది. బట్ దీనికైనా మౌంట్ అయిందా? మౌంట్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ప్రాసెస్ మారదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వాల్యూమ్ అయితే అటాచ్ చేసినాం, బట్ డేటా చూడాలి అంటే సేమ్ ఏదో ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, మళ్ళీ మౌంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇప్పుడు డైరెక్టరీ క్రియేట్ చేయండి, మౌంట్ చేసేసేయండి. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను? లెట్ మీ క్రియేట్ ఎ డైరెక్టరీ. మధు డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు, లేదు ఐ వాంట్ సమ్ న్యూ డైరెక్టరీ నేమ్ అంటే లెట్ మీ క్రియేట్ mkdir/kiran. మీ ఇష్టం, మధు క్రియేట్ చేయండి, కిరణ్ క్రియేట్ చేయండి, మీరు ఫీల్ ఫ్రీ. ఓకే, నేను డైరెక్టరీ క్రియేట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? నౌ ఐ విల్ మౌంట్ దేన్ని? /dev/xvdf ని దేంతో మౌంట్ చేయాలి? ఈ /kiranతో మౌంట్ చేస్తా. ఏ టైప్ అది? -t ext4. ఇప్పుడు మీరు ఒకసారి df-h కొట్టండి, th కొట్టండి. చూడండి, యూ కుడ్ సీ /dev xvdf ఫైల్ సిస్టమ్ got mounted to /kiran.
ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎక్కడికి పోవాలి? ఈ /kiran అనే డైరెక్టరీకి వెళ్ళాలి. సరే, క్లియర్ చేస్తున్న స్క్రీన్, క్లియర్, ఎంటర్, cd/kiranలోకి వెళ్తున్నా. ఇప్పుడు నాకు సరిగ్గా మౌంట్ అయిందా, ఇది ప్రాపర్గానే బ్యాకప్ తీసుకుందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఇందులో ఏముందో నేను చెక్ చేస్తా. ఇప్పుడు ఇందులో ఏముండాలి చెప్పండి? చిరు ఉండాలి, బాలయ్య ఉండాలి, నాగార్జున ఉండాలి. ఒకవేళ ఉంటే వీఆర్ డన్, మన అజెండా అచీవ్ అయినట్టు. ఎల్ఎస్ కనిపిస్తుందా? బాలయ్య, చిరు, నాగార్జున. నేను ఇక్కడ క్రియేట్ చేయలే వీటిని. ఓకే, సో ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ హియర్. నేను జస్ట్ వాల్యూమ్ అటాచ్ చేసిన, ఇవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, విచ్ మీన్స్ మన బ్యాకప్ ప్రాపర్గానే అయింది. ఓకే, మన బ్యాకప్ సర్వీస్ ప్రాపర్గానే వర్క్ చేసింది. బ్లాక్ వాల్యూమ్ బ్యాకప్ నుంచి, స్నాప్షాట్ నుంచి వాల్యూమ్ ప్రాపర్గానే క్రియేట్ అయింది. అది మళ్ళీ ప్రాపర్గానే అటాచ్ అయింది. సో డన్. డిడ్ యూ గెట్ ఇట్? హలో సార్. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? యా, నౌ మీకు టాస్క్ ఇస్తున్నా చూడండి, ఇంకా ఉంది ఇంకొక 5 minutes. సో ఫస్ట్ టాస్క్ ఇది, మీరు ఫస్ట్ సర్వర్, ఓకే, బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేయండి. మీకు ప్రాపర్గా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేయండి. ఆ వాల్యూమ్ని సర్వర్ 1కి అటాచ్ చేయండి. బ్లాక్ వాల్యూమ్ లెట్స్ వాల్యూమ్ 1. దాన్ని మళ్ళీ ఏం చేయండి? స్నాప్ షాట్ తీసుకోండి. దాంట్లో నుంచి మళ్ళీ ఏం చేయండి? స్నాప్ షాట్లో నుంచి వాల్యూమ్ 2 క్రియేట్ చేయండి. ఆ వాల్యూమ్ 2ని మీ సర్వర్ 2కి అటాచ్ చేయండి. ఈ వాల్యూమ్ 1లో, సర్వర్ 1లో సమ్ ర్యాండమ్ డేటా పెట్టుకోండి. మీ కోడింగ్ వస్తే కోడింగ్ పెట్టుకోండి. నౌ మీరు ఎప్పుడైతే దాంట్లో నుంచి బ్యాకప్ స్నాప్షాట్ తీసుకొని వాల్యూమ్ 2ని సర్వర్ 2కి అటాచ్ చేస్తే ఇక్కడ డేటా రిఫ్లెక్ట్ కావాలి. మీరు మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. దిస్ డేటా షుడ్ బి రిఫ్లెక్టింగ్ హియర్, షుడ్ బి రిఫ్లెక్టెడ్ హియర్, దెన్ గుడ్. సో ఇది ఒక టాస్క్. ఓకే, ఇది మొత్తం ఒక టాస్క్. నౌ ఇంకో క్వశ్చన్. నౌ నాకు ఇప్పుడు ఏంటిది అంటే, ఇది బాగుంది సార్, ఇక్కడ వరకు అర్థమైంది. సో ఇది ఏంది? విత్ ఇన్ అవైలబిలిటీ జోన్. సర్వర్ 1 అవైలబిలిటీ జోన్ 1Aలో ఉంది, సర్వర్ 2 అవైలబిలిటీ జోన్ 1Aలోనే ఉంది. నెక్స్ట్ టాస్క్ మీరు ఏం చేయండి అంటే, ఈ 2 సర్వర్స్ని 2 సర్వర్స్ క్రియేట్ చేయండి. ఒకటేమో అవైలబిలిటీ జోన్ 1Aలో క్రియేట్ చేయండి, ఇంకోటేమో అవైలబిలిటీ జోన్ 1Bలో క్రియేట్ చేయండి. అంటే ఇంకొంచెం మీరు ఎన్హాన్స్ అవుతుంది, మీకు హ్యాండ్స్ అని అవుతుంది. ఒక వాల్యూమ్ ఏమో సర్వర్ 1Aలో ఉన్నదాన్ని పెట్టండి, ఇంకోటేమో సర్వర్ 1Bలో పెట్టండి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. యూ విల్ లెర్న్ సంథింగ్. మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మాకు చెప్పండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. డౌట్ సెషన్లో జాయిన్ కండి. ఓకే డీల్, కెన్ యూ డూ ఇట్? నౌ ఇంకో టాస్క్ ఉంది. ఓకే, సో టాస్క్ అంటే భయపడకండి, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ఏమైనా ఇష్యూ వచ్చినా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. నా ఓన్లీ ఐడియా ఏంటంటే, మీకు ఎంత హ్యాండ్స్ అనేది అంత మంచిది. మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ ప్రాక్టీస్. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. నా ఇంకో టాస్క్ ఏంటిది అంటే, ఓకే సార్ ఇక్కడ వరకు అర్థమైంది, విత్ ఇన్ రీజియన్. ఇదంతా ఏంటి చెప్పండి? ఇదంతా విత్ ఇన్ రీజియన్. అవునా? ఇదంతా ఇప్పుడు ఏ రీజియన్లో ప్రాక్టీస్ చేసినాం మనం? ఇదంతా నార్త్ వర్జీనియా రీజియన్లో ప్రాక్టీస్ చేసినాం. బట్ లెట్ సే ముంబై రీజియన్లో నాది ఇంకొక సర్వర్ ఉంది. ముంబై రీజియన్లో సర్వర్ 3 ఉంది. మరి సర్వర్ 3కి ఈ వాల్యూమ్ని కనెక్ట్ చేయొచ్చా? వాట్ డూ యూ థింక్? చేయొచ్చు అంటారా? చేశాను. చేయొచ్చు అంటారా? ఎట్లా చేయొచ్చు అంటారు? నో, చేయలేం. బేసికల్లీ ఈ వాల్యూమ్స్ అనేవి రీజియన్ స్పెసిఫిక్ సర్వీస్. ఓకే, ఇక్కడున్న వాల్యూమ్ మీరు ఇప్పుడు ఎక్కడైతే చూస్తున్నారు, నార్త్ వర్జీనియాలో ఉన్నారు కదా, చూడండి నేను రీజియన్ నార్త్ వర్జీనియాలో ఉన్నా. మీకు ఇక్కడ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి, మీకు ఇక్కడ ఇన్స్టాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇఫ్ ఐ స్విచ్ ద రీజియన్, లెట్స్ సే ఐల్ స్విచ్ ద రీజియన్ టు ముంబై. I will not be able to see the servers here. I will not be seeing the volumes as well. చూడండి, ఎందుకు? అది వేరే డేటా సెంటర్, ఇది వేరే డేటా సెంటర్ కదా. ఓకే, అది ఎక్కడనో ఓకే యుఎస్ఏలో ఉంది, నార్త్ వర్జీనియాలో. ఇదేమో ఇండియాలో ఉంది, మహారాష్ట్రలో. సో నో, ఇక్కడ ఈ డేటా సెంటర్లో కనిపించట్లేదు, వాల్యూమ్స్ కనిపించట్లేదు, స్నాప్ షాట్స్ కనిపించవు, ఏవి కనిపించవు. మరి ఎలా సార్? సో దట్స్ టాస్క్ ఫర్ యూ. బట్ నేను మీకు హింట్ ఇస్తాను చూడండి, ఏం లేదు, సింపుల్. మీరు వాల్యూమ్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోలేదు. సో వాల్యూమ్స్ ఆర్ రీజియన్ స్పెసిఫిక్. నార్త్ వర్జీనియాలో ఉంటే నార్త్ వర్జీనియాలోనే ఉంటాయి. మీరు ఇక్కడికి మూవ్ కూడా చేయలేరు. మరి ఏం చేయొచ్చు అంటే, మీరు స్నాప్ షాట్ని మూవ్ చేయొచ్చు. వాట్ యూ కుడ్ డూ, యూ కెన్ మూవ్ ద స్నాప్ షాట్
ఫ్రమ్ నార్త్ వర్జీనియా టు ముంబై. ముంబైకి స్నాప్షాట్ వచ్చింది అనుకోండి, దాట్స్ ఇట్. మీరేం చేయొచ్చు, ముంబైలో స్నాప్షాట్ ఉంది, దాంట్లో నుంచి మళ్ళీ మీరు వాల్యూమ్ క్రియేట్ చేసుకోండి, ముంబైలో సర్వర్ 3 క్రియేట్ చేసుకోండి, అటాచ్ చేయండి. చూడండి మీకు చూపిస్తా, మొత్తం చూపాను కానీ స్నాప్షాట్ని ఎలా మూవ్ చేయాలో చూపిస్తాను. ఎలాగో ఇక్కడ లేవు కదా, ఇప్పుడు చూడండి స్నాప్షాట్ కూడా లేదు. ఓకే, నేను ఇక్కడ ఎక్కడ ఉన్నా, ఇప్పుడు ముంబై రీజియన్లో ఉన్నా. దీన్నే నేను ఏం చేస్తాను అంటే డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్, ఒక కన్సోల్ ఏమో ముంబైలో పెట్టుకుంటా, ఇంకో కన్సోల్ ఏమో నార్త్ వర్జీనియాలో పెడతా. నార్త్ వర్జీనియాలో కనిపిస్తున్నాయి వాల్యూమ్స్, బట్ ఐ కెనాట్ డూ, వాల్యూమ్స్ని మూవ్ చేయలేను ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి. వాట్ ఐ డూ, స్నాప్షాట్స్ దగ్గరికి వెళ్తాను. స్నాప్షాట్స్ ఎక్కడ స్నాప్షాట్స్, రైట్ క్లిక్, సెలెక్ట్ ద స్నాప్షాట్, రైట్ క్లిక్, ఇక్కడ ఉంది, కెన్ యూ సీ సమ్వేర్, క్రియేట్ స్నాప్షాట్, క్రియేట్ వాల్యూమ్, క్రియేట్ కాపీ స్నాప్షాట్. కెన్ యూ సీ కాపీ స్నాప్షాట్, ఎక్కడ నుంచి ఎక్కడికి కాపీ చేయాలి. ప్రజెంట్ ఈ స్నాప్షాట్ నార్త్ వర్జీనియాలో ఉంది, US-East-1లో ఉంది. ఎక్కడికి కాపీ చేయాలి, డెస్టినేషన్ రీజియన్ ముంబైలోకి కాపీ చేయాలి. ముంబై రీజియన్ కోడ్ ఏంటి, ముంబై రీజియన్ కోడ్ వచ్చేసి South-1, AP-South-1, ఏషియా పసిఫిక్ South-1. సో నేను ఇప్పుడు ఏం చేసి ఇక్కడ టైప్ చేయాలి, AP-South-1 ముంబైలోకి మూవ్ చేయమని చెప్తున్నాను, కాపీ చేయమని చెప్తున్నాను. కాపీ ది స్నాప్షాట్ ఫ్రమ్ నార్త్ వర్జీనియా టు ముంబై రీజియన్, కాపీ స్నాప్షాట్. యా, కాపీ అయితే ఒక్కసారి నేను ముంబై రీజియన్లోకి వెళ్తా, కాపీ స్టార్ట్ అయినట్టుంది. స్నాప్షాట్స్లోకి వెళ్తున్నా, రీఫ్రెష్, కాపీ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బికాజ్ ఇదేంది విత్ ఇన్ అవైలబిలిటీ జోన్ కాదు, అంటే విత్ ఇన్ రీజియన్ కాదు, అక్రాస్ రీజియన్స్. ఇప్పుడు నార్త్ వర్జీనియా నుంచి అక్కడెక్కడ నుంచో వేరే కంటినెంట్ నుంచి ఇప్పుడు ఇండియాలోకి రావాలి అంత, బట్ అందులో ఏం డేటా లేదు. ఐడియల్లీ విత్ ఇన్ మినిట్స్లోనే అయిపోతుంది. లెట్ us వెయిట్. సారీ, ఓకే, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను, బట్ ఇక్కడనే ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఈ లోపు ఇది కాపీ అయిపోయలేదు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, సో చూడండి ఏమైంది, ముంబై రీజియన్కి స్నాప్షాట్ వచ్చేసింది, విచ్ మీన్స్ వీఆర్ గుడ్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇక్కడ నుంచి రైట్ క్లిక్, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్, వాల్యూమ్ క్రియేట్ చేసుకోండి. ఆ వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేసుకోండి, మీ సర్వర్. ముంబైలో ఎన్ని ఉన్నాయి, 3 రీజియన్స్ ఉన్నాయి, సారీ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ముంబైలో 3 ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్, 1A, 1B, 1C. సో మీకు నచ్చిన అవైలబిలిటీ జోన్లో పెట్టుకోండి, అంటే సర్వర్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర సర్వర్ లేదు, నేను ఇంకా సర్వర్ క్రియేట్ చేయను. మీరేం చేయండి, టాస్క్ ఫర్ యూ, ముంబై రీజియన్లో ఫస్ట్ మీకు నచ్చిన అవైలబిలిటీ జోన్లో సర్వర్ క్రియేట్ చేసుకోండి. ఆ అవైలబిలిటీ జోన్లో ఎట్లా సెట్ చేస్తాం, సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేసినప్పుడు మీకు ఉంటుంది సబ్నెట్, అక్కడ మీరు అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తారు. సో కాపీ చేసుకోండి, కాపీ అయింది స్నాప్షాట్, వాల్యూమ్ క్రియేట్ చేసుకోండి, అటాచ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు చిరు, బాలయ్య, నాగార్జున కనిపిస్తారు. గాట్ ఇట్ సార్, క్లియర్, కెన్ యూ డూ ఇట్, డీల్. సో పోస్ట్ యువర్ స్క్రీన్ షాట్స్. ఫస్ట్ ఏం చేయండి, నేను క్లాస్లో చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ యు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వాట్సాప్ గ్రూప్. ఎస్, మేక్ షూర్ మీరు మీ స్క్రీన్ షాట్ని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఒకవేళ మీరు గ్రూప్లో లేదంటే చెప్పండి, నేను యాడ్ చేస్తాను, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, ఇది నా నంబర్. బట్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్. ఒకవేళ మీకు AWS ఫ్రీడర్ అకౌంట్ లేకపోతే చెప్పండి, మేము ఇస్తాం, మేము క్రియేట్ చేస్తాం ఫర్ టైం, బట్ యూ షుడ్ ప్రాక్టీస్. డీల్. ఎస్, హలో, డీల్, హలో, ఎస్, ఎవ్రీవన్ టైప్ ఎస్. అండ్ నౌ ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత, మేక్ షూర్ యూ డిలీట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్వైజ్ యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్. మీరు ఏమేమి క్రియేట్ చేసిందో అవన్నీ డిలీట్ చేయాల్సిందే. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ముంబై రీజియన్లో నుంచి ఫస్ట్ నేను డిలీట్ చేస్తాను. మర్చిపోకండి, మర్చిపోతే బిల్ పడుతుంది. సో నా ప్రాక్టీస్ అయిపోయింది.
ఫస్ట్ నేను ముంబై రీజియన్లో ఉన్న నా బ్యాకప్ స్నాప్షాట్ని డిలీట్ చేస్తా. టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్, కాపీ, డిలీట్. ఓకే, ముంబై రీజియన్లో డిలీట్ చేస్తున్నాను. ముంబై రీజియన్ క్లీన్, ఈ ట్యాబ్ క్లోజ్ చేస్తున్నాను. నా నార్త్ వర్జీనియాలో, నార్త్ వర్జీనియాలో స్నాప్షాట్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ స్నాప్షాట్. మీకు బిల్లింగ్స్ ఎలా చూడాలి, కాస్ట్ ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, అవన్నీ మీకు ముందు అర్థమవుతాయి. సో ఒకటే రోజులో అన్ని కవర్ చేయలేము. నా నెక్స్ట్ ఏం చేయాలి, మీ వాల్యూమ్స్ని డిలీట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇన్స్టాన్సెస్ని డిలీట్ చేద్దాం. సో వాట్ ఐ డూ, ఎందుకంటే దాన్ని డిటాచ్ చేసే బదులు ఈ సర్వర్స్ని డిలీట్ చేస్తాం. సర్వర్ 1, సర్వర్ 2, రైట్ క్లిక్, టెర్మినేట్ ఇన్స్టాన్స్, డిలీట్ ఇన్స్టాన్స్. సో మీరు ఈ సర్వర్స్ని డిలీట్ చేస్తే సర్వర్స్తో పాటు దానికి అసోసియేట్ అయి ఉన్న వాల్యూమ్స్ కూడా డిలీట్ అవుతాయి. డిలీట్ ఈబిఎస్ వాల్యూమ్స్, ఎస్, బై డిఫాల్ట్ టెర్మినేట్. అంటే ఆ 8 GB వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బై డిఫాల్ట్ డిలీట్ అయిపోతాయి మీరు వీటిని టెర్మినేట్ చేస్తే. ఓకే, నా వాల్యూమ్స్లోకి రండి, బ్లాక్ వాల్యూమ్స్లోకి, రీఫ్రెష్. ఒక 1-2 minutes అయితే ఇవి పోతాయి, ఇవి 8 GB. అవి అక్కడ టర్మినేట్ అయిపోతే షట్ డౌన్ అయితే ఇక్కడ కూడా పోతాయి. ఈలోపు నేను ఏం చేస్తా, ఇక్కడ డిటాచ్ అని కనిపిస్తుంది. అవి కంప్లీట్గా టర్మినేట్ అయిపోతే ఇక్కడ వాల్యూమ్ స్టేట్ ఏం కనిపిస్తుంది అంటే అవైలబుల్ అని కనిపిస్తుంది. ఇన్ యూస్కి బదులు అవైలబుల్. లెటస్ వెయిట్. చూడండి, అవి రెండు ఎగిరిపోయాయి. ఈ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉన్నాయి, అవైలబుల్ స్టేట్లో ఉన్నాయి, డిటాచ్ అయిపోయాయి. వీటిని సెలెక్ట్ చేస్తా, డిలీట్, డిలీట్ వాల్యూమ్. సో టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్, టైప్ డిలీట్. Yes, I would like to delete. That's all. Snapshot deleted. Snapshot got deleted. We have deleted snapshots. We deleted volumes. We have deleted the instances. And even Mumbai region lo kuda manam evaithe create chesnamo we have deleted. Yeah, that's all. Now my account is clean. Okay, so em bill padadu. So ee practice alvaadu chesukondi. It's a good practice. So it's a culture, good culture. AWS lo practice chestaru. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత యుల్ స్టాప్ ఆర్ యుల్ టర్మినేట్ ద సర్వీసెస్ ఆఫ్టర్ ప్రాక్టీస్. ఓకే, దట్స్ ఆల్ గైస్. నౌ మీరు అడగండి, ఐఎమ్ ఓపెన్ ఫర్ యువర్ క్వశ్చన్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. సి, మనం ఏం కన్ఫ్యూజ్ కాదండి, మనం సింపుల్గా ఏం చేసినామంటే 2 సర్వర్స్ క్రియేట్ చేసినాం. ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు గుర్తు చేస్తే ఈ క్లాస్ మొత్తం అన్ని సమ్మరైజ్ చేస్తే 2 సర్వర్స్ క్రియేట్ చేసినాం. ఓకే, సో ఒక బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేసినాం, ఆ వాల్యూమ్ని ఈ సర్వర్కి అటాచ్ చేసినాం. అది రిఫ్లెక్ట్ కావడానికి ఇక్కడ కొన్ని కమాండ్స్ రన్ చేసినాం, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినాం, డైరెక్టరీ క్రియేట్ చేసినాం, మౌంట్ చేసినాం. ఓకే, ఆ వాల్యూమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. మనం ఇక్కడ సమ్ కోడ్ రాసినాం, ఏదో ర్యాండమ్ కోడ్. ఓకే, అలా మనం బ్లాక్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో అదొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. తర్వాత ఏం చేసినాం, దీన్ని బ్యాకప్ తీసుకున్నాం. అది స్నాప్షాట్ కాన్సెప్ట్. స్నాప్షాట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎందుకు స్నాప్షాట్? దట్ ఈస్ టు బ్యాకప్ ద బ్లాక్ వాల్యూమ్స్. ఓకే, స్నాప్షాట్ తీసుకున్న తర్వాత ఆ ఇమేజ్ నుంచి ఇంకో వాల్యూమ్ క్రియేట్ చేసినాం, ఆ వాల్యూమ్ని సర్వర్ 2కి అటాచ్ చేసినాం. ఇంతే మనం సింపుల్గా చేసిందంటే. ఇక్కడ అటాచ్ మీరు 2 కమాండ్స్ కలిపి చేశారు కదా, అంటే అవును, ఫైల్ సిస్టమ్ లో కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు మౌంట్ చేశారు కదా. సెకండ్ టైం చేసేటప్పుడు ఫైల్ సిస్టమ్ అవసరం లేదు. అప్పుడు మేబీ డేటా ఎరేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఇక్కడ మనం కొంచెం డేటా పెట్టినాం. ఎందులో? ఈ పెన్ డ్రైవ్. ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మీరు ఫైల్ సిస్టమ్ పెడితే డేటా ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను చేయాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, రైట్. అంతే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు మేబీ ఫార్మాట్ చేస్తాం, బట్ ఆ పెన్ డ్రైవ్ లో మూవీస్ ఉంటే ఫార్మాట్ చేయండి, జస్ట్ వాడుకుంటాం. అలా లింక్ చేసుకోండి ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్లాస్ నోట్స్ అడుగుతున్నారు కదా. సో క్లాస్ నోట్స్ ఈ రోజుకి నేను మీ గ్రూప్లో పెడతాను, చూడండి. ఓకే, ఈ రోజు మీ గ్రూప్లో పెడతాను. మన దగ్గర ఒక ఇది PDF ఫైల్ కూడా ఉంది, PDF ఫైల్ కూడా షేర్ చేస్తాం. ఆల్రైట్.